Comparative Observation of Homeopathic Remedies in Treating Cases of Anger by Sri G. Tarakeshwar Rao garu. శ్రీకృష్ణార్య తనూజాతం ధన్వంతరి సమప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం భజే. ఈ అవకాశం ఇచ్చినటువంటి అనంతకృష్ణ మాస్టర్ గారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. గురుదేవులు మా శ్రీకే గారికి, అమ్మగారికి, బుజ్జి గారికి, సింగారమ్మ గారికి, బివి నరసింహరాజు గారికి, సచితమ్మ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి అలాగే ఆన్లైన్లో చూస్తున్నటువంటి పెద్దలకు, సోదర సోదరిమణులకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాకు ఇచ్చినటువంటి టాపిక్ డిస్క్రిమినేటివ్ అండ్ కంపారిటివ్ అబ్జర్వేషన్ ఆఫ్ హోమియోపతిక్ రెమెడీస్ ఇన్ ట్రీటింగ్ కేసెస్ ఆఫ్ యాంగర్. మనకి యాంగర్ అనగానే మొట్టమొదటిగా కొన్ని రెమెడీస్ స్ట్రైక్ అవుతుంటాయి. అంటే యాంగర్ చూడగానే కొన్ని రెమెడీస్ స్ట్రైక్ అవుతాయి. మనం మిగతా సింటమ్స్ చూడకుండా కేసు, ఇప్పుడు మన కేసు అన్నీ రాస్తారు అందులో పాపం అందరూ. వీడికి టైం ఉండదని చెప్పి ఆ నెంబర్ ఆఫ్ కేసెస్ చూసేద్దానే ఒక తహా ఉంటుంది కదా నాకు. దాంతో ఏం చేసేస్తామంటే నాకు తెలిసిలే వాడు పలానా డ్రగ్ నక్సోమ్ కను లేకపోతే లెక్సిసో లేకపోతే క్యామిల్ అనో ఇచ్చేస్తుంటాను. అది మాస్టర్ గారు పొద్దున్న చెప్పారు కదా, ప్రిజుడైజ్డ్గా వెళ్ళడం అంటారు దాన్ని. మరి ఆర్గనాన్ని మనం చదువుకోకుండా ఆయన ఎంత తపన పడి ఆర్గనాన్ని అందించారో అది పక్కన పెట్టేసి మన సొంత బ్రెయిన్తో, అంటే మన మయాజం బాగా అక్కడ విజృంభిస్తుంది అన్నమాట. సో అలా కాకుండా మనం అన్ప్రెజుడైజ్డ్గా మనం మెడిసిన్స్ ఇవ్వడం అనేది మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు దాన్ని. ఎందుకంటే మనం అందిస్తున్నది ఎవరికి అంటే పేషెంట్కి అనుకున్నామంటే మనం ఇబ్బంది పడతాం. వాడు మన దగ్గరికి ఎందుకు వచ్చాడంటే మాస్టర్ గారు పంపిస్తే వచ్చాడు అనేది మనం ఎప్పుడూ కూడా అలర్ట్గా ఉండాలి. అంతే తప్ప తోచిన మందు ఇచ్చేద్దాంలే, తర్వాత తగ్గకపోతే ఇంకొక మందు వేద్దాంలే అనేటువంటి నేచర్ మనలో మారాలి. ఎప్పుడు మారుతుందంటే మనకి పేషెంట్ అంత ప్రేమ ఉండాలి, ఉంటే అప్పుడు మొదలు పెడుతుంది. నాకు ఇచ్చినటువంటి టాపిక్ యాంగర్ కాబట్టి, యాంగర్ అనేది మన బాడీలో ఎలా మేనిఫెస్ట్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. సాధారణంగా మాస్టర్ గారు చెప్పినట్టుగా మైండ్ ఈజ్ ద కీ అన్నట్టుగా మైండ్లో నుంచే ఈ యాంగర్ అనేది వస్తుంది కదా. అయితే నేను మాస్టర్ గారి బుక్స్ చదువుతుంటాను అప్పుడప్పుడు. నేను శంకరావం చదివినప్పుడు కర్మయోగంలో ఒకటి ఇచ్చారు మాస్టర్ గారు. ఈ బుద్ధి అలాగే మైండ్కి మధ్యలో ఒక థిన్ లేయర్ ఉంటుందన్నారు. అది ఎలా ఉంటుందంటే ఈ ప్రకృతిలో ఉన్న త్రిగుణాలతో సమ్మిళితమై ఉంటుంది. అది మనందరికీ తెలిసిందే, స్వభావం అంటాం. ఇది ఎలా ఉంటుందంటే కొన్ని జన్మల నుంచి క్యారీ ఫార్వర్డ్ అయ్యి వస్తూ ఉంటుంది. మన ఆస్తి అంటే ఇదే. మనం ఇప్పుడు చూస్తున్న ఈ ఫిజికల్ ప్రాపర్టీస్, అసెట్స్ కాకుండా మనకు ఉన్నటువంటి ఆస్తి ఏదైనా మళ్ళీ జన్మలో వస్తుందంటే ఇదే. ఇది అలా క్యారీ ఫార్వర్డ్ అయ్యి వచ్చి మన నేచర్ని, మన బిహేవియర్ని, అంటే మైండ్ని డ్రైవ్ చేస్తుంది. ఫస్ట్ ఈ మైండ్ని డ్రైవ్ చేసేదే ఈ స్వభావం అనమాట. మనం ఏమనుకుంటామంటే ఈ మైండే అంతా అనుకుంటాం, కానీ దీని బ్యాక్గ్రౌండ్లో మాస్టర్ గారు ఇచ్చింది అది మనం దర్శించగలగాలి. సో దానిలో ఒక భాగమే ఈ కోపం అనేటువంటిది. అయితే ఈ కోపాన్ని మనం కాజేషన్స్ ఉంటాయి దానికి. కోపం అనగానే మనం అందించేయటం కాకుండా మన సోదరులు అందరూ చెప్పినట్టుగా కోపం అనగానే దాని వెనకాల ఏముంది, బిహైండ్ దట్ దాని యొక్క ఓన్ పెక్యులారిటీస్ ఉంటాయి, అలాగే కాజేషన్స్ ఉంటాయి. ఎందుకు కోపం వస్తుంది వాడికి అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఆ కేసు మంచి ప్రోగ్రెస్లో ఉంటుంది. లేదంటే కోపం అనగానే అలా ఆ కోపం ఎపిసోడ్లో ఉన్న పిక్చర్ చూసుకుని మనం అందించేసాం అనుకోండి, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని మాస్టర్ కే గారు మనకి నాటరమూరులో చెప్తూ కొన్ని చెప్పారు. అంటే డిస్టర్బెన్సెస్ ఎలా ఉంటాయి మనిషిలో, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయని చెప్పారు. అలాగే ఇంటలెక్ట్ డిస్టర్బెన్సెస్ ఉంటాయన్నారు. అంటే మనకి డిసీజు ఆరిజిన్ ఏంటి
అంటే హయ్యర్ ప్లేన్లో ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది చూడాలి. అలాగే నర్వస్ అండ్ సెరిబ్రల్ డిస్టర్బెన్సెస్, వీటి వలన ఈ అన్ని వికారాలు వస్తాయని చెప్పారు. అందుకని మాస్టర్ గారి యొక్క స్పీచెస్, మన మాస్టర్ గారు పొద్దున్న చెప్పినట్టుగా ఈకే గారి మెటీరియల్ మెడికా మనం రెగ్యులర్గా వింటూ ఉండాలి. అలా ఆర్గనాన్ని చదువుకుంటూ ఉండాలి. అలాగే ఫిలాసఫీ చదువుతూ ఉండాలి. అలా చదువుతున్నప్పుడు మనం మన పేషెంట్కి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం అనమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే స్వభావం మరి మారడానికి ఏదైనా మార్గం ఉందా అండి, అంటే ఈ కోపం తగ్గడానికి అది ఏదైనా మార్గం ఉందా అంటే మనం చాలా పద్ధతులు ఉంటాయి. కానీ హోమియోపతి అనేది చాలా న్యాచురల్ వేలో హార్మ్లెస్గా మనకి ట్రీట్ చేస్తుంది, చాలా సింపుల్ వేలో కదా. మనందరం చూస్తుంటాం. ఇప్పుడు చూడండి, మనం చాలామంది ట్రీట్ చేస్తుంటాం, మందులు ఇస్తున్నాం. మనందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే, అన్ని డిస్పెన్సరీలోనూ పనిచేస్తున్నాం. కొంతమంది చూడండి, తల్లులు వస్తారు, ఏమండి మా వాడికి కోపం తగ్గింది, మేమందరం బాగున్నాం, లేకపోతే మా అబ్బాయి కాలేజీకి వెళ్తున్నాడు, మా వారికి విపరీతమైన కోపం ఉండేదండి, మీరు తగ్గించడం వల్ల మేమందరం హ్యాపీగా ఉన్నాం అంటారు. చూసారా, ఆ కోపం అనేటువంటిది స్వభావం అనేది ఎలా తగ్గుతుందంటే మన హోమియోపతి ట్రీట్మెంట్లో అది కూడా మన మాస్టర్ గారి యొక్క మెథడ్లో ఆ అప్రోచ్లో కనుక ట్రీట్ చేస్తేనే మనకు ఆ క్యూర్ అనేది లభిస్తుంది. మనందరం చూస్తున్నాం కూడా. అయితే నా టాపిక్లో ఈ కోపానికి సంబంధించినవి దాని యొక్క డిస్క్రిమినేటివ్ అండ్ కంపారేటివ్ స్టడీ చూద్దాం ఒక్కొక్కటి. మొదటిగా మనం నక్సోముగా మనతో స్టార్ట్ చేస్తాను, తర్వాత మిగతా డ్రగ్స్ అన్నీ ఒక్కొక్కటి కంపేర్ చేసుకుంటూ వెళ్దాం. మనకి నక్సోముకాలో కోపం ఎలా ఉంటుంది మనందరికీ తెలుసు. నక్సోముకా అనగానే కోపం ఉంటుందని. అయితే వాడికి ఎందుకు ఆ కోపం వస్తుంది, అంత ఇరిటబిలిటీ కానీ అంత యాంగర్ కానీ ఎందుకు వస్తుంది అంటే వాడి మాట మనం ఎదురు చెప్పినప్పుడు, వాడితో ఇన్లైన్గా ఉన్నామని చెప్పు చాలా బాగుంటాడు కదా. ఎప్పుడైతే వాడికి ఎగ్నెస్ట్గా వెళ్తామో అప్పుడు వాడి కోపం అనేది బయటపడుతుంది. అదే కదా నేచర్, వాడి క్యారెక్టర్ అనేది బయటపడుతుంది. అలాగే వాడు చెప్పిన మాట వినకపోతే ఏదో చెప్తాడు, అది అక్కడ పెట్టమని చెప్తాడు, వాడు చేయడు, అక్కడ నుంచి వాడికి ఇరిటేషన్ కోపం అన్నీ వచ్చేస్తాయి. సో ఆ కాజేషన్ను మనం పట్టుకోగలగాలి. కొంతమంది ఏంటంటే ఎదురు చెప్తే ఆ సమాధానం నాలుగు నచ్చదు, సహించలేరు, అది కూడా వీడిలో ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వీడు ఎవరైనా ఉన్నారనుకోండి, ఫస్ట్ ఎవరి గురించి నేను చెప్తాను అనుకోండి, ఆడేదో ఏడ్చాలి అంటే తప్పులు పడుతుంటారు వాళ్ళని, ఎదుటి వాళ్ళు తప్పులు పడడంలో ఫస్ట్ ఉంటాడన్నమాట. సో అలాంటి నేచర్ ఉంటుంది. అందువల్ల అది ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో దానివల్ల వీడికి కోపం, చిరాకు ఇవన్నీ డెవలప్ అవుతుంటాయి. చిన్న చిన్న విషయాలకి కోపం వచ్చేస్తుంది. ఆ కోపం వస్తే అసలు పట్టుకోలేము. ఒక్కొక్కసారి ఒళ్ళి తెలియనంత కోపం వస్తుంది వీటికి. అంటే చిన్న చిన్న వాటికంటే ఫర్ ఎగ్జాంపుల్ భోజనం చేస్తున్నాడు అనుకోండి, అందులో కర్రీలో ఏదైనా ఉప్పు తక్కువైంది అనుకోండి, మనం ఏమంటాం, ఉప్పు తక్కువైంది కొంచెం చూసుకోని ఏదో చెప్తాం. వీడు అలా అండు, ఒక్కసారిగా కంచం కంటే లేచిపోతాడు, ఏం చెప్పడు. అలాగే వాటర్ పోయమన్నాడు అనుకోండి, ఆ గ్లాస్లో వాటర్ పోయాలి, ఆ పోయకపోతే ఆ గ్లాస్ విసిరేస్తాడు. అలాంటి నేచర్. ఇంకా వీడికి చాలా సింపుల్ థింగ్స్ కోపం వచ్చేస్తుంది నక్సోముకాలో. అలాంటి వీడు ఆఫీస్కి వెళ్ళి అలా ఎంటర్ అవుతాడు ఇంట్లోకి, పాపం భార్య కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటుంది, పెద్దగా సౌండ్ వస్తుంది ఒకసారి. అంటే వీడు పాపం ఉలుకు పడి చూస్తుంది, ఏంటంటే సార్ ఎంటర్ అయ్యారన్నమాట. ఏం జరిగింది అంటే ఆయన చైర్ అక్కడ పెట్టద్దని చెప్పాడు. మళ్ళీ ఆయన ఆఫీస్ నుంచి వచ్చేసరికి అది అక్కడే ఉంది. ఒక్క తన్నితే వాళ్ళ బాల్కనీలోంచి దాటి ఆ బయట ఉన్న అది ఉంటుంది కదా బాల్కనీ, ఆ సైడ్ వాళ్ళు తగిలి సౌండ్ వచ్చింది అనమాట. అంటే అంత ఇరిటేషన్, అంత కోపం వీళ్ళలో వచ్చేస్తుంది, చిన్న వాటికి వచ్చేస్తుంది అనమాట. అలా ఉంటుంది వీళ్ళ యొక్క కోపం. ఒక్కొక్కసారి వీళ్ళది చాలా వైలెంట్గా టర్న్ అయిపోతారు కోపంలో. అలాగే అబ్యూజివ్ వర్డ్స్ వాడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరికైనా ఒంట్లో పోలేదంటే ఆయనకి చాలా ప్రాబ్లంగా ఉందన్నాం అనుకోండి, వీడేమంటాడు తెలుసా, చచ్చాడవాడు అంటాడు. అంటే అంత ఇరిటబిలిటీ, చిన్న వాటికి ఏం సంబంధం లేని వాటి కూడా అలా మాట్లాడేస్తుంటారు. అలాగే పొల్ల విరిసినట్టు మాట్లాడుతుంటారు ప్రతిదానికి కూడా. ఇలాంటి నేచర్ ఉంటుంది. అలాగే వీళ్ళకి ఓర్పు ఉండదు, సహనం అనేది అస్సలు ఉండదు వీళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ షర్ట్ వేసుకుంటున్నాడు అనుకోండి, ఆ షర్ట్ బటన్ రాలేదనుకోండి, అప్పుడే ఐరన్ చేసి వస్తుంది, ఆ బటన్ తీసి వేసుకోవాలి కదా, అది రాకపోతే చించేస్తాడు దాన్ని, పైగా ఐరన్ చేసిన వాడిని కూడా తిడతాడు. అలాంటి నేచర్ ఉంటుంది వీళ్ళు. అంటే ఇరిటబిలిటీ అంత ఉంటుంది వీళ్ళు. తన తప్పు ఉంటే వీడిలో ఒక నేచర్ ఏంటంటే తప్పు ఉంటే యాక్సెప్ట్ చేస్తాడు వీడు, అంటే వెంటనే యాక్సెప్ట్ చేసి సారీ చెప్తాడు కూడా. వీళ్ళలో ఇంకొక క్వాలిటీ ఏంటంటే చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, హైలీ రెస్పాన్సిబిలిటీ, డిసిప్లిన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అది చాలా మంచిదే కదా, మంచి లక్షణమే కదా. కానీ వీడిలో
ఇంకొక లక్షణం ఏంటంటే ఎదుటివాడు కూడా అంత రెస్పాన్సిబిలిటీలో అంత డిసిప్లిన్తోనూ ఉండాలని కోరుకుంటాడు. అదే కదా స్టిక్ అంటే. అది వీడిలో ఉన్నటువంటి ప్రాబ్లం. అక్కడ డిస్టర్బ్ అయినప్పుడల్లా వీడికి కోపం, చిరాకు ఇవన్నీ వస్తాయి. మనం ఆ కాజేషన్స్ని మనం పట్టుకున్నట్లయితే ఎందుకు వీడికి కోపం వస్తుంది అనేది మనం తెలుసుకున్నట్లయితే మనం డ్రగ్స్ని ఈజీగా డిఫరెన్షియేట్ చేయొచ్చు, ఐడెంటిఫై చేసి వేయచ్చు. ఇంకొకసారి ఇది ఒక విపరీతమైన ఇంపల్సెస్లో స్త్రీలు కొంతమంది ఏం చేస్తారంటే ఆ చేతిలో ఉన్న బిడ్డని నిప్పుల్లో వేసేలా అనిపించడం, లేకపోతే నీళ్ళ తొట్టులోకి తోసేలా అనిపించడం, లేకపోతే వేడి పులుసు భర్తనెత్తి మీద పొయ్యాలనిపించడం, చేతిలో కత్తి పెట్టుంటే విసిరేయాలనిపించడం, అలాంటి ఇంపల్సివ్ నేచర్ వీళ్ళకి అనాలోచితంగా సఖ్యం కాని కోపంలో వచ్చేసి మళ్ళీ తర్వాత వాళ్ళు సృహలోకి వచ్చిన తర్వాత విపరీతంగా బాధపడతారు. అంటే చాలా పశ్చాత్తాపంతో విపరీతంగా బాధపడతారు. ఆ నేచర్ మనకి ఈ అక్షోమికలో బాగా కనిపిస్తుంది. వీళ్ళ కోపం ఎలా ఉంటుందంటే పాల పొంగు చూడండి ఎంతసేపు ఉంటుంది, అలా ఉంటుంది వీళ్ళ కోపం. అంటే 5 to 10 minutesలో తగ్గిపోతుంది, వెంటనే రిపెంట్ అవుతారు. వీళ్ళకి ఇలాంటి కోపమే, ఇంత ఇరిటబిలిటీ, ఇంత హై లెవెల్లో ఏదైతే మనకి నక్సోమికలో ఉందో అంత కోపం మనకి క్యాలీకార్బ్ అనే డ్రగ్లో ఉంటుంది. మనం సాధారణంగా చాలా చోట్ల క్యాలీకార్బ్ వేయాల్సిన ప్లేసెస్లో నక్సోమిక కొట్టేస్తుంటాం. అందుకంటే ఎపిసోడ్ యాంగర్ ఒక్కటి చూసామనుకోండి ఆ నక్సోమికనే కనిపిస్తుంది, అలానే కనిపిస్తుంది. అయితే వీడిలో ఏంటంటే ఒక ప్రధానమైన లక్షణం క్యాలీకార్బ్లో ప్రతిదానికి గొడవ పడతారని చెప్పారు. మాస్టర్ కే గారు చెప్పేది ప్రతిదానికి విపరీతమైన గొడవ పడతారు. ఫర్ ఎగ్జాంపుల్ వాడు భోజనం చేస్తున్నాడు అనుకోండి, ఆ భోజనం చేస్తున్నప్పుడు ఉప్పు తక్కువైంది అంటాడు. మళ్ళీ నెక్స్ట్ డే కూడా భోజనం చేస్తాడు కదా, అప్పుడు కూడా ఉప్పు ఎక్కువైంది అంటాడు, లేకపోతే సరిగా లేదంటాడు. అని మాస్టర్ గారు వాడు 4 కోసినా సరే ఉప్పు సరిపోయిందని చెప్పడం చెప్పారు. అంటే అంత గొడవ పడే తత్వం వాళ్ళలో ఉంటుందన్నారు. మన సోదరుడు చెప్పాడు కదా రాజశేఖర్, అలాంటి కోపం, అలాంటి గొడవ పెట్టుకునేటువంటి నేచర్ వాళ్ళలో స్ట్రాంగ్గా ఉంటుందన్న. వీళ్ళు ఏంటంటే తగాదా పడి ఇంట్లోంచి వెళ్ళిపోతుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ భర్తతో భార్య గొడవ పడింది అనుకోండి, ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఆ పుట్టింటికి వెళ్ళిపోవడం, 2-3 రోజుల దాకా రారు. ఆ నేచర్ ఉంటుందన్నమాట, ఆ గొడవ పడిన నేచర్. అలాగే భర్త కూడా గొడవపడి ఇంట్లోంచి వెళ్ళిపోయి 2-3 రోజులకి రావడం అనేది కూడా ఉంటుంది. అక్కడ ఆడమాగా ఉండదు, ఆ నేచర్ వాళ్ళు అలాగే డ్రైవ్ చేస్తుందండి. సో అందుకని అక్కడ క్యాలీకార్బ్ అనేది ఆడవాళ్ళకే ఉంటుంది అనుకోకూడదు. ఆ గొడవపడి వెళ్ళిపోవడం అనేది ఎవరైనా, ఇప్పుడు బిడ్డలు కొడుకులు కూడా ఒక్కొక్కసారి తండ్రి మీద గొడవపడి వెళ్ళిపోతుంటారు, వెళ్ళిపోయి 2 రోజుల తర్వాత ఇంటికి వస్తారు. సో అలాంటి నేచర్ మనకి ఈ క్యాలీకార్బ్లో బాగా కనిపిస్తుంది. అంటే మనకి తెలియని విషయాన్ని మనం దాన్ని బాగా స్టడీ చేయడం అనేది తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళలో మరి ఎలా మనం డిఫరెన్షియేట్ చేస్తామండి. ఇప్పుడు రైల్వే స్టేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ ఆగి ఉంటుంది స్టేషన్ పైన, ఇంక 5 minutes అంతా ఉంటుంది, ఇంకా రెడీగా వెళ్ళిపోవడం సిద్ధంగా ఉంటుంది ట్రైన్. క్యాలీకార్బ్ వాడు ఏం చేస్తాడంటే ఆ రిజర్వేషన్ కౌంటర్ దగ్గర ఆ క్లర్క్తో గొడవ పడుతుంటాడు, విపరీతంగా గొడవ పడుతుంటాడు. మనం చూస్తే ఆ ఎపిసోడ్ చూసాం అనుకోండి, యాంగర్ ఎపిసోడ్లో నిజంగా వీడు నక్సోమికనే అనుకుంటాం. కానీ ఎలా డిఫరెన్స్ అవుతాయి, ఇవి నక్సోమిక వాడికి ఎంత డిసిప్లిన్ ఉంటుంది, ఎంత త్వరగా బయలుదేరి అక్కడ ఉంటాడు కదా, అంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. మరి క్యాలీకార్బ్ వాడు కాబట్టి ఆ టైంలో కూడా గొడవ పడుతున్నాడు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళలో మనకి నేచర్ ఏంటంటే భయం, ఒంటరిగా ఉంటే భయం, ఇది ఒక్కటి డిఫరెన్షియేట్ అయిపోతుంది. మనకు నక్సోమికలో ఇది ఉండదు. ఒంటరిగా ఉంటే వీడికి ఆ భయంతో లేనిపోని ఊహలు వస్తాయి, వీడికి తలంపులు వస్తాయి. ఏంటంటే సపోజ్ ఫ్యాన్ కింద కూర్చొని అనుకోండి, ఇప్పుడు ఆ ఫ్యాన్ ఉందనుకోండి, అది మీద పడిపోతుందేమో అనిపిస్తుంది. లేకపోతే ఆ ఇల్లు ఉందనుకోండి, అది ఇరిగిపోయి మీద పడిపోతుందేమో, ఆ బిల్డింగ్ కూలిపోయి మీద పడిపోతుందేమో, అలాంటి థాట్స్ అన్నీ వీడికి వచ్చి భయానికి రేట్ చేస్తాయి. ఇలాంటి నేచర్ మనకి నక్సోమికలో కనపడదు. ఇలా డిఫరెన్షియేట్ చేసుకుంటూ మనం మందులను వేసినట్లయితే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇలాంటి కోపం, ఇంత చికాకు, ఎంత భయంకరమైన కోపం మనకి క్యాలీసల్ఫ్లో కూడా ఉంటుంది. ముక్కోపి అంటాను చూడండి, అలాంటి నేచర్ క్యాలీసల్ఫ్లో ఉంటుంది. అంటే మనం చూడం అంతే, అతి సునాయాసంగా వీడికి కోపం వచ్చేస్తుంది. క్యాలీసల్ఫ్ వాడికి చాలా ఇరిటబుల్గా ఉంటారు. అయితే వీడిలో మనకి డిఫరెన్షియేట్ చేసేది ఏంటంటే ఆ ఫియర్నెస్ ఉంటుంది, అలాగే స్టాటిల్స్ ఉంటాయి, చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఒకసారి బుజ్జి గారు ఒక అతనికి క్యాలీసల్ఫ్ వేస్తే మన సోదరులు వెళ్ళి అడిగితే అసలు కోపం ఎలా ఉంటుందో చూద్దామని మన వాళ్ళు అడిగారన్నమాట. అసలు క్యాలీసల్ఫ్ కోపం ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుందామని అడిగితే ఆ పేషెంట్ చెప్పిన లాంగ్వేజ్ ఏంటంటే, నాకు లోపల ఒక వాల్కనో బర్దలైతే ఎలా ఉంటుందో అలా అంత కోపం ఉంటుందని చెప్పాడు. అంటే అంత కోపం ఉంటుంది క్యాలీసల్ఫ్లో.
అలాగే మనకి ఎపిస్మెల్ అని ఒక డ్రగ్ ఉంది, అందులో కూడా విపరీతమైన కోపం ఉంటుంది, చిరాకు, విసుగు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కోపానికి సంబంధించిన డ్రగ్సే, కానీ డిఫరెన్షియేషన్ చూడండి మనకు బాగా ఎలా అర్థమవుతుందో. వీళ్ళు ఏం చేస్తారంటే ఎపిస్మెల్ వాళ్ళు మధ్యలో అరుస్తుంటారు, గట్టి గట్టిగా అరుస్తుంటారు. ఇప్పుడు నక్సముఖాలో చూడండి విసుగు చిరాకు ఎలా ఉంటాయో, అంత విసుగు చిరాకు ఎలా ఉంటాయో అలాగే మనకి ఈ ఎపిస్మెల్లో కనపడతాయి. కానీ దానికి దీనికి డిఫరెన్షియేషన్ ఎలా తెలుస్తుంది? వీడు మధ్యలో అరుస్తాడు, గట్టిగా కేకలేస్తుంటాడు. మనకి మెనంజైటిస్లో చూడండి స్టీకింగ్ క్రై అని చెప్పారు బుజ్జి, అలా గట్టిగా అరుస్తాడు. అలాంటి నేచర్ ఈ ఎపిస్మెల్లో ఉంటుంది, అక్కడ డిఫరెన్షియేట్ అవుతారు. క్యామెలాలో చూడండి నానా తిట్లు మాటలు అంటుంటారు కదా. సో వీళ్ళు అలా అనరు ఎపిస్ వాళ్ళు, కానీ సాధించడం అనేది ఎక్కువసేపు సాధించడం అనేది ఎపిస్లోనూ ఉంటుంది, మనకి క్యామెలాలో కూడా ఉంటుంది. మనం అలా డిఫరెన్షియేట్ చేసుకున్నప్పుడు మన డ్రగ్స్ చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళలో ఏదైనా మన సమాధానపరచడం, వీళ్ళని అంటే వాళ్ళని వారించడం అనేది చాలా కష్టం. ఏదైనా జరిగితే ఇప్పుడు ఇంట్లో ఏదైనా సరుకు లేదనుకోండి, ఆయనకి చెప్తుంటుంది తెమ్మని, ఆయన తేడు. అప్పుడు వీళ్ళకి ఒక విధమైనటువంటి చిరాకు విసుగు వస్తుంది. ఆ విసుగులో తిడుతుంటారు, నా కంఠశ్వాస కానీ అసలు పట్టించుకోరు మీరు, ఇంట్లో ఏదైనా మీకు అవసరం ఉండదు, పిల్లలు చూస్తే ఆయనకి తగ్గ కొడుకులు, రాక్షసులు వీళ్ళు అని తిట్టుకుంటుంటారు. వాళ్ళు తిట్టుకుంటారు వీళ్ళు ఎక్కువగా. అలాగే ఇంకొకటి ఏంటంటే వీళ్ళలో ఒక విధమైనటువంటి పిల్లల మధ్యలో వచ్చారనుకోండి, మధ్యలో రాగానే అన్ని తిడుతుంటారు, చీయదవా బయటకు పో అంటారు. అలాంటి నేచర్ అంటే అంత విసుగు చికాకు స్ట్రాంగ్గా ఉంటుంది ఎపిస్మెల్లో. అయితే వీళ్ళకి ఇంకా డిఫరెన్షియేషన్ ఎలా తెలుస్తుందంటే మిగతా డ్రగ్స్కి ఎపిస్కి, వీళ్ళు కిచెన్లో ఉన్నప్పుడు, వేడి వాతావరణంలో ఉన్నప్పుడు ఈ కోపం చిరాకు అంటే ఈజీగా మనకు దొరుకుతారు. మన క్యాలికార్బ్లో చూడండి, వాడికి చల్లగాలి పడదు, వీడికి చల్లగాలి హాయిగా ఉంటుంది. చూసారు కోపం ఇద్దరు ఏడుపు ఏ డ్రగ్ చెప్పండి? క్యామెల్లా. ఈ క్యామెల్లాలో ప్రతిదానికి గొడవ పడతారు, తిడతారు. కోపం వస్తే తిడతారు, ఫస్ట్ తిట్టి గొడవ పడడం, ఏడవడం. కోపం వచ్చిందంటే ఏడుపు కోపం రెండు కలిపి ఉంటాయని చెప్పారు మాస్టర్ గారు. అంటే గయ్యాలితనం అంటాం చూడండి, అలాంటి నేచర్ మనకి ఈ క్యామెల్లాలో కనపడుతుంది. వీళ్ళు ఏంటంటే నక్సముఖలో చూడండి, వాడైనా తప్పు ఉంటే ఇమీడియట్గా యాక్సెప్ట్ చేస్తాడు, వీడు ఒప్పుకోడు. అక్కడే చికాకు వీళ్ళతోటి. తప్పు చేసినా సరే ఒప్పుకోరు. మనం ఏదైనా కన్విన్స్ చేద్దామని మాట్లాడాం అనుకోండి, మనతో వాదిస్తారు. పిడివాదం అంటాను చూడండి, అలా చేస్తారు వీళ్ళు, ఎక్కడా కూడా దాన్ని ఒప్పుకోరు. అలాంటి నేచర్ మనకి క్యామెల్లాలో మనకు కనపడుతుంది. ఆ విధంగా మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఆ కోపం వస్తే ఎదుటివాడిని తిట్టడంతోనే ప్రారంభిస్తారు. మాస్టర్ గారు మంచి ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఇచ్చారండి. అంటే క్యామెల్లా నేచర్లో ఎలా ఉంటుందంటే, ఆ పదాలు మీకు చెప్తాను, ఎందుకంటే మనం నిజంగా ఇవి చదువుకోవాలి. వైలెంట్ డిజైర్ టు డిజగ్రీ అన్నారు. ఆ పదాలు చూడండి అంత బాగా ఇచ్చారు. వైలెంట్ డిజైర్ టు డిజగ్రీ. వాడు కోపంలో మాట్లాడడానికి ఇష్టం ఉండదు, అంటే రిఫ్యూజెస్ టు టాక్. చెప్పడు, వాడు ప్రాబ్లం ఏంటో చెప్పడు, ఆ ఎక్స్ప్రెషన్సే ఉంటాయి. అది ఎలా అంటే పెద్దవాళ్ళు అనుకోండి, ఇప్పుడు ఎవరికైనా కడుపు నొప్పి కానీ ఏదైనా వచ్చింది అనుకోండి, తలనొప్పి ఉంది కదా నీకు ఎలా ఉందని అడిగాం అనుకోండి, మాస్టర్ గారు ఏం చెప్పారంటే ఒక లంపగా కొట్టిన తర్వాత గాడిదల్లే ఏం తెలుసు నీకు వస్తే తెలుస్తుంది అన్నట్టు. అంటే ఆ సమాధానం చూడండి. మనమైతే ఏం చెప్తాం, నిన్న నుంచి ఉంది ఇంకా కొద్దిగా ఉందని ఏదో చెప్తాం. వాడు అలా చెప్పడంటే ముందు కొట్టడం కానీ తిట్టడం కానీ చేస్తాడన్న. అది పెద్దవాళ్ళు కాబట్టి అలా చేస్తారు కదా. మరి చిన్నపిల్లలు ఎలా చేస్తారు? క్యామెల్లా వాడైతే అంటే వాడికి ఒక ఓన్ లాంగ్వేజ్ ఉంటుంది, దానికి ఒక లాంగ్వేజ్ ఉందని చెప్పారు. వాడు కూడా ఎక్స్ప్రెస్ చేస్తాడు ఇదే వేలో. అదేంటంటే ఎవరికైనా కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, ఆ క్యామెల్లా పిల్ల మామూలుగా జనరల్గా క్యామెల్లా వాళ్ళు కాకుండా మామూలుగా కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, కడుపు నొప్పి అని ఏడుస్తాం. వీడి కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, విపరీతంగా అంటే కడుపు నొప్పి అని గట్టిగా ఏడుస్తాడు. ఆ ఏడుపు ఎలా ఉంటుందంటే ఆ బిల్డింగ్ మొత్తం అదిరిపోతుంది, లేకపోతే ఆ స్ట్రీట్ అంతా అనిపిస్తుంది, అంత గట్టిగా ఏడుస్తాడని చెప్పారు క్యామెల్లా పిల్లవాడు. ఈ లోపల ఇతను ఏం చేస్తాడంటే వీళ్ళకి లేట్ అయింది అనుకోండి మందు తేవడం,
ఈయన పాపం ఏం చేస్తాడంటే చెస్ట్ దగ్గరికి వెళ్తాడు, ఆ సీ ఎవడో తీసి ఎక్కడో పెడతాడు. ఈ లోపల పాపం ఆయన తేవడం లేట్ అవుతుంది కదా, ఈ లోపల వీడు చేస్తాడండి, ఆ జుట్టు ఇలా పీకేసుకుని గట్టిగా కడుపు నొప్పిని గట్టిగా ఎడుతూ కాళ్ళు రెండు చాపేసి ఆ నేలకేసి కొడతాడండి. వాడు కొట్టాడు కదా, పెద్దవాళ్ళు కొట్టారు కదా లెంప మీద ఒక చెంప కొడతారు కదా, పెద్దవాళ్ళు కొట్టినట్టుగా వీడు ఏం చేస్తాడంటే నేలను కొడతాడు కాలు. ఆడు కొట్టినప్పుడు అలా ఇటు ఒక లెంపగా తగిలినట్టుగా ఉంటుంది, ఎందుకంటే ఆ కాలు ఇరిగిపోతున్నామని భయం వేస్తుంది మనకి. అంత త్వరగా తెచ్చేయాలి వాడు మందు. అలాంటి నేచర్ ఆ టపీమని కొడుతుంటే మనకు ఆ కాలు ఇరిగిపోతుందేమో అని భయం వేస్తుంది. అలాంటి నేచర్, అలాంటి ఎక్స్ప్రెషన్ మనకి క్యామెల్లలో కనబడుతుంది. అంటే మనం అబ్జర్వ్ చేస్తాం కానీ సరిగా చూసుకోం. ఇలాంటి డిఫరెన్షియేషన్స్ మనం చూసుకున్నట్లయితే ఈజీగా మనం డ్రగ్స్ వేయచ్చు. అడగగానే ఇచ్చేయాలన్నమాట. అడిగింది వెంటనే ఇచ్చేయాలి. లేట్ చేస్తే విపరీతంగా కోపం వచ్చేస్తుంది వీళ్ళకి. ఆ చేతిలో ఆ ఇచ్చింది కూడా ఇసిరేస్తారు. మనం ఎంతో కష్టపడి తెస్తాం. ఒక సెల్ ఫోన్ అడిగాడు అనుకోండి, అది మీరు 50,000 సెల్ ఫోన్ అయినా సరే మీరు లేట్గా తెచ్చారంటే ఇసిరి పారేస్తాడు. అలాంటి నేచర్ మనకి క్యామెల్లలో, అలాంటి నేచరే మనకి బ్రయోనియాలో కూడా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఆ సీజన్లో లేనివి అడుగుతారు వాళ్ళు, మనం ఎక్కడెక్కడో తిరిగి తీసుకొస్తాం. అంత కష్టపడి తెచ్చిన తర్వాత సింపుల్గా వద్దని రిజెక్ట్ చేసేస్తాడు. అంత వైలెన్స్ ఉండదు బ్రయోనియాలో. మనకి బ్రయోనియాలో మిగతా సింటమ్స్ చూసుకుంటే అన్ని పలకరిస్తే కోపం రావడం, ఆ స్లగిష్నెస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మనం కంపేర్ చేసుకుని డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఆ ఒక్క సింటమ్ని బట్టి క్యామెల్లాను అలా వేసేయకూడదు. సో మిగతాయి మనం చూసుకుంటుండాలి. ఇంకొకటి అంటే వీళ్ళ కోపం, క్యామెల్లా వాళ్ళ కోపం ఎలా ఉంటుందంటే, మాస్టర్ గారు ఇచ్చిన ఎగ్జాంపుల్సే. క్యామెల్లా భర్త అనుకోండి, అన్నం తింటున్నాడు, భార్య వడ్డిస్తూ ఉంటుంది. అన్నం కొంచెం మెత్తగా ఉందనమాట. ఆ కంచం తినే తీసి భార్య నెత్తి మీద పోసేస్తాడని చెప్పారు. ఏం మాట్లాడు వాడు, ఏం చెప్పడు. అలాంటి నేచర్, అంత ఇరిటబిలిటీ, అంత కోపం మనకి ఈ క్యామెల్లాలో కనిపిస్తుంది. ఒకవేళ భార్య క్యామెల్లా అయితే ఒకసారి ఊహించుకోండి. అంటే భర్త భోజనం చేస్తున్నాడు, పాపం భార్య క్యామెల్లా కదా వడ్డిస్తుంది. ఆయన పొరపాటున మెల్లగా అన్నాడు, ఏంటంటే అన్నం ఏంటంటే ఈరోజు కొంచెం మెత్తగా ఉంది అన్నాడు. ఏం చేస్తుందండి, ఆ తినే కంచం తీసేసుకుని, పాపం అన్నం తింటాడు కదా, అది తీసేసుకుని వండిన అన్నం కూడా అందులో పోసి మొత్తం బయట పారేస్తుంది. చూసారా, అంత ఇరిటబిలిటీ, అంత యాంగర్, అలా ఉంటుంది ఎక్స్ప్రెషన్ వాళ్ళది. ఆ రోజు పాపం ఆ రోజు ఎవరికి ఫుడ్ ఉండదు, ఆ రోజు అంతా సాధిస్తుంది, విపరీతంగా సాధిస్తుంది. వాడు గుప్పట్లో ప్రాణాలు అలా గుప్పట్లో పెట్టుకుని బతకాలి ఆ రోజంతా కూడా. అది ఎంతకాలం ఉంటుంది అంటే ఆ రోజు ఉండదు, నెక్స్ట్ డే వాడి ప్రాప్తాన్ని బట్టి ఉంటుంది. అది ఎప్పుడు తగ్గుతుందో మనకు తెలియదు. అంటే ఆ ప్రొలాంగ్డ్ యాంగర్ అనేది మనకి ఈ క్యామెల్లలో కనిపిస్తుంది. మనకి అదే నక్సోముకోలో అలా ఉండదు. చూసారా, ఆ డిఫరెన్షియేషన్ చూసుకోవాలి. చూసుకుంటే మనం ఈజీగా డ్రగ్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇది ప్రొలాంగ్డ్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు గోస్ ఆన్ క్రిటిసైజింగ్ అదర్స్. ఇంకోటి ఏంటంటే 10 మందిలోనూ ఇన్సల్ట్ చేస్తారు. పాపం ఎవరైనా అవమానపరచాలనుకోండి, ఎవరైనా తప్పు చేస్తే పక్కకి వెళ్ళి చెప్తాం, అలా చేయకూడదు నాన్న, ఇంకెప్పుడు చేయకండి. వీళ్ళు అలా కాదు, 10 మందిలోనూ వాళ్ళని అవమానపరుస్తారు. అలాంటి నేచర్ మనకి, అంత కోపం, ఇరిటబిలిటీ ఈ క్యామెల్లాలో కనపడుతుంది. దేనికి సాటిస్ఫై ఎవరు వీళ్ళు. పోనీ ఇంత రభస చేస్తున్నారు కదా, ఇంత ఆడావిడ చేస్తున్నారు కదా, ఏదైనా అంటే పోనీ సైలెంట్గా ఉందాం అని కూర్చున్నాడు అనుకోండి, ఏం మాట్లాడకుండా ఏం చేస్తారో తెలుసా, నీకేం పట్టదు, నేను చచ్చినా నీకు పట్టదు, నన్ను నువ్వు ఎప్పుడు పట్టించుకున్నావు కనుక, నువ్వు నన్ను ఎప్పుడైనా ప్రేమగా చూసుకున్నావా అంటారు. ఎవరు ప్రేమగా చూసుకున్నారు చెప్పండి. సో అలాంటి నేచరు ఈ క్యామెల్లాలో ఉంటుంది. పాపం కాముగా ఉందా అన్న ప్రాబ్లం, ఎలా ఉన్నా తంటనే వెళ్తావు. సో అలాంటి నేచర్ మనకి క్యామెల్లాలో కనపడుతుంది. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళకి ఏదైనా బాధ వచ్చింది అనుకోండి, వీళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో దానికి 10 రెట్లు ఎదుటివాడు బాధపడాలని కోరుకుంటారు. ఒకసారి రాజుగారు మందులు ఇస్తున్నప్పుడు ఆయన చెప్పింది, ఒక తల్లి వచ్చారు, ఆవిడ బిడ్డను ఎత్తుకుని వచ్చారు. అయితే ఆవిడకి ప్రాబ్లం ఏంటంటే, కొన్ని రోజుల నుంచి విపరీతమైనటువంటి నీరసం, కళ్ళు తిరగడం, అసలు ఏ పని చేసుకోలేని పొజిషన్లో ఉన్నారు. ఆవిడ కూలి పని చేసుకుంటుంది పాపం రోజు. ఎందుకు అంటే కాజేషన్ ఏంటంటే ఆవిడకి నిద్ర లేదు కొన్ని రోజులుగా లేకపోవడం వల్ల అలాంటి సింటమ్స్ డెవలప్ అయ్యి, మనం ఏం చేస్తాం, క్యాల్కులస్ ఇండికా ఇస్తాం కదా, ఆయన కూడా క్యాల్కులస్ ఇండికా రాశారు 200 రాసి ఆయన ఆలోచించారు. అంటే ఆయన చాలా ప్రేమస్వరూపులు మా శ్రీకే గారులనే. అసలు ఈ మంది ఇచ్చేస్తాం సరే, మళ్ళీ వస్తుంది కదా, అసలు ఈ కాజేషన్ ఏంటో ఆయనకి తెలిసి చూశారు, కేసెట్ చదివారు.
అప్పుడు అడిగారు అన్నమాట, ఈ ప్రాబ్లం అంతా వీడి గురించే కదా, నువ్వు ఎత్తుకున్నావు కదా, ఈ పిల్లవాడి గురించే కదా అని అడిగారు ఆవిడని. అవునండి, వీడే ప్రాబ్లం నాకు. అసలు నైట్ అంతా కూడా ఏడిపిస్తాడు, వాడిని కింద జించితే ఏడుస్తాడు. అందుకని షిఫ్ట్ వైజ్ వాళ్ళ ఇంట్లో అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎత్తుకుంటారు, కింద దించితే చాలు ఏడుస్తాడు. అది ప్రాబ్లం. అప్పుడు రాజమాస్టర్ గారు చూసి ఎవరికి మందేయాలో తెలిసింది అంతే కదా. ఇప్పుడు మందే ఇప్పుడు ఆవిడకొక్కరికి ఇచ్చేస్తే పని చేయాలి. అంటే ప్రేమ అంటే ఎలా ఉండాలి, మనం ట్రీట్ చేసేటప్పుడు మన హృదయం ఎలా ఉండాలో మీకు అర్థం అవడం కోసం ఈ కేసు చెప్తున్నాను. అంటే మనం మందులు ఇచ్చాం, మన దగ్గరికి ఎంతమంది పేషెంట్లు వచ్చారు కౌంట్ చేయడం కాదు, మనం ఇచ్చిన పేషెంట్కి పర్ఫెక్ట్గా మనం మందు ఇచ్చాం లేదా, వాళ్ళ బాధను తగ్గించేటట్టుగా మాస్టర్ గారి వేలో ఇచ్చాం లేదని చూసుకోవాలి. అప్పుడు ఆ కేస్ షీట్, అమ్మ మీ పిల్లవాడికి కూడా మందేమన్నా ఈ కోపం ఏడుపది తగ్గుతుంది అని చెప్పారు. ఆవిడ ఎంతో ఆనందపడింది. అప్పుడు కేస్ షీట్ రాయించి ఆవిడకి ఆ అబ్బాయికి కూడా మంది ఇచ్చారు. ఆ నెక్స్ట్ మంత్ వచ్చారండి ఆవిడ. నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు ఆవిడ మొహంలో ఒక వెలుగు చూడాలి. అది మనం నిజంగా ఆనందించాల్సిన విషయం. ఏమన్నారంటే, ఏమండి మీరు, నాకు తెలియదు ఇలా ఏడిస్తే మందులు ఉంటాయని. ఆవిడ చెప్పిన సమాధానం, మాకు ఇన్నాళ్ళు తెలియక నేను ఇన్నాళ్ళు బాధపడ్డాను అని చెప్పారు ఆవిడ. అందుకని నాలాగా బాధపడే తల్లులు మా కాలనీలో ఓ 10 మంది ఉన్నారండి, వాళ్ళని తీసుకొచ్చానని చెప్పారు ఆవిడ. చూసారా, ప్రేమ అంటే అలా ఉంటుంది. అది ఈ క్యామెలాలో అంటే చూడండి, వాడు ఎంతమందిని సఫర్ చేశాడు, వీడు బాధపడే దానికంటే 10 రెట్లు అందరినీ సఫర్ చేశాడు. అలాంటి నేచరు క్యామెలాలో ఉంటుందన్నమాట. మనం అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి ఎన్కార్డియంలో విపరీతమైన కోపం ఉంటుంది, వాళ్ళు వైలెన్స్ కూడా విపరీతంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు తిట్టారనుకోండి నానా బేభత్సంగా తిడతారు. అయితే క్యామెల్లా తిట్టికి వీళ్ళ తిట్టికి డిఫరెన్స్ ఏంటంటే, వీళ్ళంతా డిస్ట్రక్టివ్ మైండ్. అంటే డిస్ట్రక్టివ్ అంటే నువ్వు నాశనం అయిపోను, నువ్వు బూడిదిగాను, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇలానే తిడతారు, ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ఇలాంటి నేచర్ మనకి ఎన్కార్డియంలో కనపడుతుంది. ఆ కోపంలో వాళ్ళ ఎక్స్ప్రెషన్ అనమాట. వాళ్ళు ఏంటంటే రాతి హృదయం అంటాను చూడండి, అలా ఉంటుంది వీళ్ళ హృదయం. ప్రేమ ఉండదు, జాలి, ప్రేమ, దయ వీళ్ళకి అసలు ఆ పదాలు ఏంటో కూడా తెలియదు. అలా ఉంటుంది వీళ్ళ నేచర్. అంతే దుష్ట స్వభావం అంటాను చూసారా, అలా ఉంటుంది. శాడిజం ఎక్కువగా ఉంటుంది. ఎంత శాడిజం ఉంటుందో అదే వాళ్ళ బాస్ దగ్గర చాలా సబ్మిసివ్గా ఉంటారు, కామ్గా ఉంటారు. చూస్తే మనం వెనకాడేమో అనుకో, అప్పుడు ఆ టైంలో వాడు ఎక్కడ చూపించాలా వాళ్ళ దగ్గర చూపిస్తాడు. వాడికి అనుకువగా ఉన్న చోట, లేకపోతే ఒక రివెంజ్ తీర్చుకోవాలనుకున్నాడు అనుకోండి, వాళ్ళని ప్లాన్ చేసి ఒక పులి మేక కోసం ఎలా ఎదురు చూస్తుందో అలా ఎదురు చూసి వాడిని చంపేస్తాడు, ఎక్కడ తగ్గడు ఇంకా. సో అలాంటి నేచర్ మనకి. ఆ చంపేటప్పుడు కూడా వాళ్ళకి ఏ విధమైన జాలి ఏం అనిపించింది. ఇంకొకసారి ఏంటంటే వీళ్ళు ఒక్కొక్కసారి బుజ్జి గారు చెప్పింది, బుజ్జి గారి నోట్స్లో నేను చూశాను, స్ప్లిట్ సెకండ్స్లో వాళ్ళు డిసిషన్ చేసుకుంటారు. ఒక ఎర్రగా రాడు పిల్లవాడు ఆడుకుంటూ ఒక రాడు ఎర్రగా కాల్చి పక్కింటి అమ్మాయి తొడ మీద పెట్టాడు. ఎంత దారుణం అండి అది. అసలు కాల్చడమే మన భయంకరం. దాన్ని తీసుకెళ్ళి చిన్నపిల్ల తొడ మీద పెట్టామంటే అది ఎంత రాక్షసత్వం. అది మనకు ఒళ్ళు ఒకసారి భయం వేస్తుంది కదా. వీడికి ఏం అనిపించదు. అది వెనకాటంలో ఏమీ అనిపించకుండా చేస్తాడు ఆ పని. అది అంటే ల్యాక్ ఆఫ్, అది మనకు రాతి హృదయం అంటాం కదా, అది అనమాట ల్యాక్ ఆఫ్ ఎఫెక్షన్స్ అనేవి. ఇంకొకటి ఏంటంటే ఇది నక్సముఖంలో ఉండదు ఇలా. అది ఆ డిఫరెన్షియేషన్ చూసుకోండి. చూడడానికి కోపంలో ఎపిసోడ్లో ఇద్దరు ఒకలాగే కనిపిస్తారు. నక్సముఖ బదులు వెనకాడే బదులు నక్సముఖ వేయకూడదు. వాడి హృదయం మనం చూడగలగాలి. కేషీట్లో మనకు తెలుస్తుంది, అది చూసుకోవాలి మనం. వీరికి దక్కనది ఎవరికి దక్కని స్వభావం, దక్కనివారు అసలు. వీడు ఎవరైనా లవ్ చేశాడు అనుకోండి, అమ్మాయికి పెళ్లి కుదిరి అన్న పెళ్లి చేసుకుంటుంది ఇంకొకళ్ళని తెలిసింది అనుకోండి, వీడికి ఇంకా అమ్మాయిని ప్లాన్ చేసి చంపేస్తాడు. ఆ చంపేటప్పుడు కూడా ఎక్కడ వెనకాడు. అలాంటి నేచర్ ఉంటుంది వీడికి. క్రూరంగా ఉంటారు, కనికరం ఉండదు, అసలు హృదయం ఉండదు. ఒకసారి నేను చూసినటువంటి కేసు, నేను ప్రాక్టీస్ పెట్టిన కొత్తలో ఒక తల్లి నా దగ్గరికి వచ్చారు. ఆవిడ ఏం చెప్పారంటే, నేను నైట్ 9:30కి పిండి వంటలు చేసుకుంటున్నానండి. అప్పుడు మా అబ్బాయి నా దగ్గరికి వచ్చి 10,000 అడిగాడంటే. అయితే ఆవిడ అందంటే, ఇప్పుడు నా దగ్గర క్యాష్ లేదురా, రేపు పొద్దున్న నాన్నగారు బ్యాంక్కి వెళ్ళి తీసుకుని ఇస్తారు నీకు అని చెప్పి మళ్ళీ వచ్చాడు ఆవిడ మళ్ళీ అదే సమయం ఉంటే ఇచ్చేస్తుంది కదా, ఇవ్వలేదు పాపం, ఉంటే ఇస్తుంది కదా. అందుకని నెక్స్ట్ టైం కూడా అదే ఆన్సర్. థర్డ్ టైం వచ్చాడు, అప్పుడు అదే ఆన్సర్ చెప్పింది ఆవిడ. వాడికి ఒక్కసారిగా స్ప్లిట్ సెకండ్లో డిసిషన్ తీసుకున్నాడు. ఏంటి చేశాడంటే, ఆ నూనె పిండి వంటలు చేస్తున్నప్పుడు నూనె ఎంత టెంపరేచర్స్తో ఉంటుంది, దాన్ని పట్టుకుని ఆవిడ మీద పోసి వెళ్ళిపోయి టీవీ చూస్తున్నాడు. వేసేసి టీవీ చూస్తున్నాడు వాడు. ఎంత దారుణం అండి, ఎంత టెంపరేచర్తో ఉంటుంది అది ఆ నూనె.
అలా పోయడం అంటే ఆ పోసేటప్పుడు కూడా మనకి అనిపిస్తుంది కదా ఎంతో కొంత, వాడికి అనిపించదు. అలాంటి నేచర్ అంటే రాతి హృదయం అనేటువంటిది ఈ ఎన్కార్డియంలో ఉంటుంది. అంటే అంత కోపంలో అలా చేసేస్తారు వాళ్ళు, అంత కోపం ఉంటుంది. అది ఎలా ఉంటుంది, ఎక్స్ప్రెషన్ రాక్షసత్వంతో కూడినటువంటి ఎక్స్ప్రెషన్ ఉంటుంది కోపంలో. ఇది మనం బాగా గుర్తుపెట్టుకుంటే మనకి ఎన్కార్డియం తెలుస్తుంది అనమాట. ఇంట్లో వాళ్ళని టార్చర్ చేస్తారు. కొంతమంది సైలెంట్గా ఉంటారు ఎన్కార్డియం వాళ్ళు. చూడడానికి మనం ఏమనుకుంటామంటే వీడేదో ఇగ్నిషియమో అనుకుంటాం, కానీ వాడు ఎంత టార్చర్ చేస్తాడంటే ఇంట్లో వాళ్ళని సాలీ చాలకుండా డబ్బులు ఇవ్వడం, వాళ్ళు బాధపడుతుంటే వీడు ఎంజాయ్ చేస్తుంటాడు. అలాంటి నేచర్ కూడా ఎన్కార్డియంలో ఉంటుంది. చిన్నపిల్లలు మనకు ఇప్పుడు రాఘవన్ చెప్పినట్టుగా చిన్నపిల్లలు ఎలా దొరుకుతారంటే ఎన్కార్డియంలో చిన్న చిన్న చీమల్ని పురుగుల్ని వెంటాడి చంపుతారు. అంటే ఆ క్రుయాలిటీ, ఆ దుష్ట స్వభావం అనేది వాళ్ళలో ఇమిడి ఉంటుందన్నమాట. దానివల్ల అలా బిహేవ్ చేస్తారు. ఆ కోపంలో అలా చేస్తారు వాళ్ళు. గిచ్చటం, కొట్టడం, రాళ్ళు విసరడం, ఆడుకుంటుంటే పిల్లలు తోసేసి వెళ్ళిపోతాడు వాడు. ఇప్పుడు కొంతమంది సైలెన్సర్ లేకుండా డ్రైవ్ చేస్తారు చూడండి, పాపం మెల్లగా నడుస్తుంటారు, వాళ్ళ దగ్గర విపరీతమైన సౌండ్ చేసి వాళ్ళు భయపడతారు కదా, హడిలిపోతారు కదా, అది చూసి ఆనందిస్తాడు వాడు. అలాంటి నేచర్ మనకి ఎన్కార్డియంలో ఉంటుంది. ఒకసారి నేను ఒక కేసు వచ్చింది. ఆవిడ కంప్లైంట్ ఏంటో తెలుసా, నేను నొప్పులు ఉన్నాయి జ్వరం ఉన్నాయని రాలేదు. ఆవిడకి కంప్లైంట్ ఏంటంటే మా పిల్లవాడు మా ఇంటి ఎదురు ఉన్న స్ట్రీట్లో ఎవరిని వెళ్ళనవట్లేదండి, ఎవరు తిరగట్లేదు ఆ స్ట్రీట్లో, ఎందుకు అని అడిగితే వచ్చిన వాళ్ళందరినీ రాళ్ళు ఇచ్చి కొడుతున్నాడు వాడు. కొన్ని రాళ్ళు పెట్టుకుని ప్రతి వాళ్ళని కొడుతున్నాడు కనపడకుండా వాళ్ళని. ఆ రాళ్ళు ఇచ్చి కొట్టడం వల్ల ఆ స్ట్రీట్లో ఎవరు వెళ్ళడం లేదు. అర్థమవుతుందా మీకు? అప్పుడు ఎన్కార్డియం వేసాను నేను. వేసిన తర్వాత 1 month తర్వాత ఆవిడ వచ్చారు, మా స్ట్రీట్లో అందరూ తిరుగుతున్నారండి హాయిగా మా ఇంటి ముందు నుంచి. అంటే వాళ్ళ ఇంటి ముందు నుంచి ఎవరు వెళ్ళడం లేదు. అలాంటి నేచర్ మనకి ఎన్కార్డియంలో కనిపిస్తుంది. ఒకసారి ఈకే గారు ట్రీట్ చేసిన కేసు అనమాట ఎన్కార్డియం. బయట అతన్ని అందరూ స్వామి స్వామి అంటుంటారు, అందరికీ అన్నీ చెప్పేవాడు సలహాలు అవిని. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆయన బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఏం పట్టించుకోడు. కనీసం ఇంట్లో ఎంత డబ్బు ఇద్దాం వీళ్ళకి ఏమన్నా తినడానికి, లేకపోతే వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజుకి, లేకపోతే బట్టలకి ఏముంటుంది కదా, ఆ నీడ్స్ కానీ ఏమి చూడు. పైగా ఇంకోటి ఏం చేసేవాడంటే 1 and 2 ఎక్కడి నుంచి అక్కడ పోసేవాడు అంటే వాడు. పాపం ఆవిడ తను జాబ్ చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటూ వాడు చేసిన పని అంతా ఆవిడ క్లీన్ చేసుకుని అన్నీ చేసుకునేది అనమాట. మాస్టర్ గారికి చెప్తే అప్పుడు ఎన్కార్డియం 50 mg ఒక డోస్ ఇచ్చిన తర్వాత అప్పుడు వాడు జాబ్లో జాయిన్ అయ్యాడు. సో అలాంటి నేచర్, కోపం, చిరాకు ఇవన్నీ కూడా మనకి ఎన్కార్డియంలో కనబడతాయి. ఇంకొకటి ఏంటంటే ఎంత ఇరిటబిలిటీ, ఎంత వైలెన్స్ ఉన్నవాడికి విపరీతమైన పిరికితనం ఉంటుంది. మనకి మిగతా డ్రగ్స్లో కనబడదు, చూసుకోండి, ఇది పిరికితనం ఉంటుంది. అలాగే వీళ్ళ సెక్స్ పట్ల చాలా పశువు కంటే హీనంగా బిహేవ్ చేస్తారు. మా వైఫ్కి బాగుండాలపోయినా సరే వాడి కోరిక తీర్చుకుంటాడు వాడు. ఆవిడ రోగంతో 103, 104, 106 టెంపరేచర్ ఉన్నా సరే వదలడు వీడు. అలాంటి ఇంకా 2-3 రోజుల్లో చనిపోతుందన్నా సరే వదలడు వీడు. అలాంటి నేచర్ బయటకు తెలియదు. భార్యని వదిలిపెట్టి ఉండలేను అని అంటాడు బయట. ఆ ప్రేమగా ఉన్నట్టుగా బయటకి ఎలాగ ఎక్స్ప్లోజ్ చేస్తారు వాళ్ళు. భార్యని వదిలిపెట్టి ఉండలేను అని అంటాడు. ఇలాంటి కోపం, ఇలాంటి వైలెన్స్, ఇరిటబిలిటీ మనకి ఎఫ్ఆర్ సెల్ఫ్లో కనిపిస్తుంది. ఎఫ్ఆర్ సెల్ఫ్లో కూడా వీళ్ళకి కారణం లేకుండా ఇవన్నీ కోపానికి సంబంధించినవి. విపరీతమైన కోపం వస్తుంది ఎఫ్ఆర్ సెల్ఫ్లో కూడా, ఇరిటబిలిటీ ఉంటుంది. వీళ్ళు ఒక ఇంపల్సివ్ నేచర్లో వైలెంట్గా మారిపోతారు. ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే ఒక షార్ప్ వెపన్స్ కానీ వీటిని చూసినప్పుడు వాళ్ళకి విపరీతమైనటువంటి ఫైర్ ఆర్మ్స్ కానీ చూసినప్పుడు ఒక్కసారిగా ఇంపల్సివ్ నేచర్ వచ్చి ఇప్పుడు షార్ప్ వెపన్స్ అని చూసారు అనుకోండి, గుండు సూది కానీ లేకపోతే కత్తి కానీ చూసారు, దాంతో వాళ్ళని పొడవాలనిపిస్తుంది, పొడి చేస్తారు కూడా. మనం స్టూడెంట్స్లో చూస్తుంటాం, ఆ గుండు చేతి పట్టుకుని పిల్లవాళ్ళని ఎలా పొడుస్తుంటారు వీళ్ళు. అంటే ఆ ఇంపల్సివ్ నేచర్లో అలా పొడుస్తుంటారు వాళ్ళు. ఆ నేచర్ మనకి ఈ ఎఫ్ఆర్ సెల్ఫ్లో ఉంటుంది. అలాగే వీళ్ళు ముఖ్యంగా ఇప్పుడు ఏదైనా షర్ట్ ఉందనుకోండి, ఆ లాండ్రీ చేసి అప్పుడే వస్తుంది, కెంట్ మెటీరియల్ ఇచ్చారు ఎగ్జాంపుల్. ఆ షర్ట్ మీద చిన్న మరక ఉంటుంది, వెంటనే వాడికి ఇంపల్సివ్ నేచర్ వచ్చి దాన్ని కాల్చేస్తాడు. ఒక హౌస్ బాగాలేదనుకోండి, కిరోసిన్ వేసి తగలబెట్టేస్తాడు. అలాంటి ఇరిటేషను, కోపం అని ఆ ఇంపల్సివ్ నేచర్లో చేసేస్తారన్నమాట వీళ్ళు ఎఫ్ఆర్ సెల్ఫ్లో. మనకి రాతి హృదయానికి సంబంధించిన, అంటే ఇలాంటి రాతి హృదయం కలవాలే ఇంకొక డ్రగ్ ఉంది, ఏంటంటే సెపియా. సెపియాలో కూడా రాతి హృదయంతో కూడిన కోపం ఉంటుంది.
అయితే వాళ్ళకి వీళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది, అది మనం చూద్దాం. ఇప్పుడు వీళ్ళకి కోపం ఎలా ఉంటుందంటే విపరీతమైన కోపం, మనకు చూడడానికి లైక్ క్యామెల్ అలా కనపడతారు. ఆ చేతులు విసిరిస్తూ ఆ మొహం చెట్లించుకుంటూ తిడతారు కోపంలో, చాలా దారుణంగా తిడతారు వీళ్ళు కోపం వచ్చినప్పుడు. ఆ యాంగర్ ఎపిసోడ్లో చూస్తే మనకి క్యామెల్లా అనుకుంటాం, కానీ వీళ్ళు అలా కాదు. వీళ్ళు ఎక్కడ డిఫరెన్షియేట్ అవుతారంటే, సపోజ్ పిల్లలకి స్కూల్ టైం అవుతుంది అనుకోండి, వాళ్ళని రెడీ చేయాలి కదా, రెడీ చేయరు. పోనీ వాడికి బాక్స్ వండి పెడదాం, అన్నం వండి పెడదాం అని అనిపించదు. భర్తకి టైం అవుతుంది, ఆయనకైనా చేసి పెడదాం అనిపించదు. అంటే ఇవన్నీ ఎందుకు చేయరు అంటే చేతకా కాదు, చెయ్యాలనే అభిలాష ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇందులో సెపియాలో. అంటే ఉదాసీనత అంటాం చూడండి, ఆ ఉదాసీనంగా మాస్టర్ గారు పొద్దున్న చెప్పినట్టుగా ఉదాసీనంగా ఉన్నాడు కాబట్టి యోగి అనుకోకూడదు. మరి పెద్ద రోగి అనమాట వీడు. ఉదాసీనంగా ఉన్నాడు కదా, ఏం పట్టించుకోవట్లేదు కదా అనుకోకూడదు. అంటే వీడు రోగి కాబట్టి అంత ఉదాసీనత ఉంది ఇక్కడ. మనం అక్కడ చాలా జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఆ ఉదాసీనత వల్ల ఏమీ పట్టించుకోడు, అంటే ఏ పని చేయడు. మనం బద్ధకం అనుకుంటాం, కాదు, ఆ చేయాలనే అనిపించదు వాడికి. ఇలాంటి నేచర్ మనకి ఈ సెపియాలో కనిపిస్తుంది. సెపియాలో మనం చూడడానికి ఏ పలస్టర్లు అలాగానో బెరాటా గారు పర్సనాలిటీ అలా ఉంటుందన్నమాట. మనం పొరపాటు పడతాం చూడండి, మాస్టర్ గారు పొద్దున్న చెప్పినట్టుగా అలా చూసి నేను మంది ఇచ్చేస్తానంటే ఇక్కడే ఫెయిల్ అవుతాం. చూడడానికి సెపియాలో అలాగే ఉంటారు. ఏ పలస్టర్లో బెరాటా గారు పోయి ఇచ్చేస్తాం మనం, పర్సనాలిటీ చూసి చేస్తాం. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఐ హ్యావ్ 30 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అని వేసామనుకోండి, ఇలాగే ఉంటుంది. అందుకని మనకు సేపియా మిస్ అయిపోతాం. చూసుకోవాలి మనం అక్కడ ఎలా ఉంది, మిగతా సింటమ్స్ అన్ని టోటాలిటీ ఆఫ్ ది సింటమ్స్ మనం చూసుకుని మందు వేయాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. అంటే భార్య ఏమో సెపియా, పాపం ఆయనకి రోజు అలవాటు అయిపోయింది వంట చేసుకోవడం, బాక్సులు పెట్టుకోవడం. ఆవిడ ఏం చేయదు కదా, ఆ పిల్లలకి పాపం ఆ బాక్సులు క్యారేజీలు పెట్టి ఆయన ఆఫీస్ టైం అయిపోతే ఆయన క్యారేజ్ పట్టుకుని ఆయన ఆఫీస్ టైం వెళ్ళిపోతూ ఒకసారి ఏం చేశాడంటే, ఒకరోజు ఈ క్యారేజ్ ఇక్కడ పెట్టాను పిల్లలకి ఇచ్చిరా అని చెప్పి ఆఫీస్కి వెళ్ళాడు ఆయన. స్కూల్కి తీసుకెళ్ళిపోయాడు పిల్లల్ని, అంటే బస్సు వచ్చింది వెళ్ళిపోయారు వాళ్ళు. ఈయనకి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఫోన్ వచ్చింది, ఏమంటే మీ పిల్లల క్యారేజ్ రాలేదు అని. పాపం ఈయనకి కొంచెం టెన్షన్ పడి ఇంటికి ఫోన్ చేశాడు, ఫోన్ లేపలేదు, ఇంకా టెన్షన్ పడ్డాడు ఏమైందో అని. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు సీన్ చూస్తే అర్థమవుతుంది సెపియా ఎలా ఉంటుందో. క్యారేజీలు అక్కడే ఉన్నాయి 2. ఆవిడ ఏం చేస్తుందంటే తినేసి పడుకున్నారు. ఎందుకు అని అడిగితే ఏముంది, ఒక పూట తినకపోతే ఏమవుతుంది అన్నట్టు. కోపం చూడండి ఎలా ఉందో. అంటే ఉదాసీనత అంటే ఎక్కడ ప్రేమ, దయ, జాలి ఏమి ఉండదండి వీళ్ళకి. ఆ పదాలే తెలియ వీళ్ళకి. అలాంటి నేచర్ మనకి సెపియాలో కనిపిస్తుంది. ఇలా మనం ఈ డ్రగ్స్ మనం ఎగ్జాంపుల్స్ చదువుకుంటే బాగా అర్థమవుతాయి. అందుకని మనం మాస్టర్ ఈకే గారు అంటుండేవారు, మెటీరియమెడిగా రాఘవన్ కూడా ఇప్పుడు చెప్పింది అదే, మెటీరియమెడిగా మనం చదువుకుంటాం. చదువుకున్న తర్వాత పేషెంట్స్లో మనం అది చదవడం అలవాటు చేసుకోవాలి. ఆర్ట్ అని చెప్పారు మాస్టర్ గారు. హోమియోపతి అనేది ఒక ఆర్టే. ఆర్ట్ ఎప్పుడు వస్తుందంటే మనం పేషెంట్లో చదవడం. ఇప్పుడు ఇలా అబ్జర్వ్ చేయడం, 10 మంది ఉన్నప్పుడు అబ్జర్వ్ చేయడం, అది చూడడం, అది గమనించడం, దాని ద్వారా మనం అంటే మనుషుల్లో చదువుకోవడం. హోమియోపతిని మనుషుల్లో చదువుకోవడం అనేది అలవాటు చేసుకుంటే, మనుషుల్లో చదువుకోవడం అనేది మనం అలవాటు చేయాలి. అంటే మనం ప్రాక్టీస్ చేస్తుంటే బాగా తెలుస్తుంది. ఇంకొకటి సెపియాలో ఐడెంటిఫై చేయడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి బుజ్జి గారు దగ్గరికి ఒక ఆవిడ మందికి కుర్రవాడిని తీసుకొచ్చారన్నమాట. ఏంటని అడిగితే దెబ్బ తగిలింది అన్నారు. ఎన్ని రోజులు అయిందని అడిగారు. అడిగితే 3 days అయింది. చూస్తే ఇల్లు ఆ ఇంటి పక్కనే, డిస్పెన్సరీ పక్కనే అనమాట. అంటే వెంటనే తీసుకురాలేదు ఆవిడ. అడిగితే ఏమైనా తగ్గుతుందిలే అనుకున్నాను అన్నది ఆవిడ. అది పెద్ద పుండైపోయి కూర్చుందనమాట. అంటే ఎక్కడా కూడా ఆ ఎఫెక్షన్, ఆ ప్రేమ అనేది వాళ్ళకు ఉండదండి. అది మనం సెపియాలో గుర్తించాలి. సో ఆ బేస్ చేసుకుని ఆవిడకి సెపియా వేశారు. చూసారు, అప్పుడు దొరకలేదు. మరి మనం అలా ఉంటుంది. మనం అలా చదువుకోవాలి. మనం మనుషుల్లో ఆ డ్రగ్స్ని మనం అలా చదువుకుంటే అవి మనకి ఏమైనా దర్శనం అవుతాయి. ఇలాంటి కోపం, చిరాకు ఇవన్నీ కూడా మనకి ఈ నేచర్ వల్ల వీళ్ళకి వస్తాయి అనమాట. దాన్ని ఎప్పుడైనా మనం డిస్టర్బ్ చేస్తామంటే కోపం, చిరాకు వచ్చేస్తాయి వీళ్ళకి. లెకసిస్లో కూడా మనకి ఇలాంటి కోపం ఉంటుంది. అంటే ఇలాంటిది కాకుండా వీళ్ళకి ఎలా ఉంటుందంటే పగతో కూడిన కోపం. అంటే పగ పెట్టారనుకోండి ఎన్నాలైనా వెయిట్ చేస్తారు. ఆ కోపం పగతో ఉంటుంది. చాలా యాంగర్ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే గ్రడ్జ్ టైప్ ఆఫ్ యాంగర్. అలా పెట్టేసుకుంటారు ఒకటి మనసులో. పెట్టేసుకుని అది తీర్చిన దాకా వాళ్ళు వదలరు, ఆ కోపం తీర్చుకునేంత వరకు. అది ఎలా ఉంటుందంటే
వెరీ ప్లాన్డ్గాను క్యాలిక్యులేటెడ్గాను ఉంటుంది. మనకి ఎంత క్యాలిక్యులేటెడ్గా ఉంటుందో డెఫినెట్గా వాళ్ళు దాన్ని అచీవ్ అవుతారు. అంటే తాచుపాము లాంటి పగ, మనకి స్నేక్ ఇన్ మ్యాన్ అని చెప్పేటువంటి మన రాగొనట్ల పాము పగ ఉంటుంది అనమాట వీళ్ళ లోపల. ఇలాంటి నేచర్ మనకి. ఆ కోపంతో వీళ్ళు పగ తీర్చుకోవడానికి ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తారు. అది 1-2 కాదు, ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తారు. కానీ వీళ్ళు ఒక ఇంపార్టెంట్ సెంటమెంట్ అంటే వీళ్ళ కోపం మనం చూసినప్పుడు బయటికి ఎలా కనపడుతుందంటే కొన్ని యాంగిల్స్లోనే కనపడుతుంది. అయితే వీళ్ళ లోపల ఒక క్రూర స్వభావం ఉంటుంది, పైకి మాత్రం చాలా స్వీట్గా మాట్లాడతారు. అంటే ఎంతో మంచివారిలాగా ప్రవర్తిస్తారు కూడా, మాటలు కూడా తీయగా ఉంటాయి, ప్రవర్తన కూడా ఈయన చాలా మంచివాడు అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. ఆ లోపల మాత్రం ఆ క్రూరత్వం అనేది ఉంటుంది, విపరీతమైన క్రూరత్వం ఉంటుంది. వీళ్ళు మాట్లాడడం కూడా చాలా ఎక్కువగా మాట్లాడుతుంటారు. వాగుడు ఎక్కువ అంటాం కదా, అలా మాట్లాడుతుంటారు. కానీ అంటే బోలాగా మాట్లాడినట్టుగా ఉంటారు, కానీ వాళ్ళు ఎంతవరకు మాట్లాడాలో అదే మాట్లాడతారు. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఏం తీసుకోవాలో అది కూడా తీసుకుంటారు. అలాంటి నేచర్ అంటే లోపల నుంచి అది నడిపిస్తుంటుంది వీళ్ళని. అలా ఉంటుంది వీళ్ళు, ఆ స్వీకరించడంలో ఇన్ఫర్మేషన్ అలా తీసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఇప్పుడు చూడండి, మనం క్యామెరాలో చెప్పుకున్నాం, ఏదైనా ఉంటే ఆర్గ్యూ చేస్తారు కదా, వీళ్ళు ఆర్గ్యూ చేయరు. లెక్సిస్ వాడు ఆర్గ్యూ చేయడు, వెంటనే ఒప్పేసుకుంటాడు. కానీ లోపల మాత్రం ఉంటుంది వీడికి. అది లెక్సిస్ బయటపడుతుంది, సరే క్యామెరాలో బయటపడుతుంది, వీడు బయటపడ్డా అనమాట. అలాంటి నేచర్ మనకు ఉంటుంది. వీడు 10 మందిలో తిట్టినా ఎవడి మీద అయితే కోపం ఉందో వాడికి మాత్రమే అర్థమవుతుంది, మిగతా 9 మందికి వీడు తిట్టినట్టు కూడా తెలియదు. అంత క్యాలిక్యులేటెడ్గా ఉంటారు వీళ్ళు కోపాన్ని తీర్చుకోవడంలో. చాలా స్మూత్గా తిడతారు. మనం ఎప్పుడైనా లెక్సెస్ చూస్తే మీకు తెలుస్తుంది, చాలా స్మూత్గా తిడతారు. అలాగే ఇష్టం లేని వాళ్ళని ఏ విధంగానైనా టార్గెట్ చేసి బాధిస్తారు. పైకి మాత్రం ధర్మరాజులా ఉంటారండి, ఎగ్జాక్ట్ ధర్మరాజులాగే ఉంటారు. చూస్తే వీడికి ఇంత కోపం ఉందా అని మనం చెప్పలేం, అలా ఉంటారన్నమాట. వీళ్ళ మాటలు వింటే, వీరి ప్రవర్తన చూస్తే ఎవ్వరూ ఇలాంటి వాడని మనం అనుకోలేం. చేతికి మట్టి అసలు అంటది. అంటే కొడుకున్నప్పుడు ఒకలాగా, కోడలున్నప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తారు. ఇలాంటి నేచర్ మనకి ఈ లెక్సిస్లో కనబడుతూ ఉంటుంది. చిన్నపిల్లలు అనుకోండి, ఆ రికార్డు అడుగుతాడు ఎవరన్నా స్టూడెంట్ని, అడిగినప్పుడు వాడు ఇవ్వలేదు అనుకోండి, సరిగ్గా సబ్మిట్ చేసే టైంకి దాచేస్తాడు. మనకి వెనకాడ్యంలో ఎలాంటి నేచర్ ఉండదు. వెనకాడ్యం వాడు ఏం చేస్తాడంటే, వాడికి ఏదైనా పేజెస్ కావాలనుకోండి, ఆ మంచి బుక్ అది మంచి బాగుంటుంది, దాంట్లో ఆ పేజీలు చించేస్తాడు. డిస్ట్రాక్ట్ వాడు, వీడు సీక్రెసీ దాచేస్తాడు దాన్ని. సో అలాంటి నేచర్ అంటే బిహేవ్ అది చేసే పనుల్లో మనం దాన్ని పట్టుకోవడం అనేది, ఆ విధంగా పట్టుకుంటే డ్రగ్స్ దొరుకుతాయి మనకి. ఆ టైంకి దాచేస్తాడు, దానివల్ల వాడు చాలా సఫర్ అవుతాడు కదా, ఆ కోపం అలా తీర్చుకుంటాడు వాడు ఇన్వాల్వ్ అవ్వకుండా బయట గొడవలు పెట్టేస్తాడు. వాడు గొడవ పెట్టడం తెలియదు ఎవరికి కూడా. అత్త కోడల మధ్య మంచిగా ఉన్నారనుకుంటే సహించలేడు, గొడవ పెట్టి ఓ పొల్లేసి వెళ్ళిపోతాడు. సో ఇలాంటి నేచర్ మనకి ఈ లెక్సిస్లో మనకు బాగా కనబడుతుంటుంది. ఇలాంటి కోపం, ఇలాంటి పగ ఇంకొంచెం ఎక్కువలో ఇంటెన్సిటీ కొంచెం ఎక్కువగా ఉన్నది తూజాలో కూడా ఇలాగే ఉంటుంది కోపం కూడా. మనం వీళ్ళ కోపం పట్టుకోవాలంటే మన వల్ల కాదు. అసలు వాళ్ళు ఎవరైనా, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు చెప్తే తప్ప వీడి కింద కోపం ఉందో మనకు తెలియదు. చూడడానికి మాత్రం వీళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు, ఏదో ఇగ్నిషియాలాగానో లేకపోతే ఆర్సనిక్ ఆల్బోలోనో కనబడతారు. కానీ వీడు లోపల చాలా హార్డ్గా ఉంటాడు, లోపల మైండ్ చాలా హార్డ్గా ఉంటుంది, బిహేవియర్ కూడా లోపల ఉంటుంది వాడికి ఇన్సైడ్. టార్గెట్ చేశాడంటే వాళ్ళని చచ్చరే అంత బాధ పెడతాడు, హింసిస్తాడు వీడు. వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదు ఆ బాధలు. వాళ్ళని బయట వాళ్ళకి చెప్పకుండా జాగ్రత్త పడతాడు మళ్ళీ. అలాంటి నేచర్ ఉంటుంది వీళ్ళు. అందుకే వీళ్ళు దొరకరు మనకి. వాళ్ళని ఎక్కడో చోట ఇరికించి వాళ్ళని నేను బాధపడుతున్నాననే విషయం ఎవరికి చెప్పకుండా చేస్తాడనమాట. అలాంటిది తూజాలో ఉంటుంది. ఇంకొకటి వీళ్ళలో ఏంటంటే మూఢభక్తి ఉంటుంది. ఎలా ఉంటుందంటే, మనం ఒక్కొక్కసారి ఈ మూఢభక్తి ఒక లెవెల్కి వెళ్ళిపోతుంది. వాడికి మంచి జరుగుతుందంటే కన్న బిడ్డలను కూడా చంపడానికి, అంటే బలి ఇవ్వడానికి వెనుకాడు. మీ బిడ్డను బలి ఇచ్చేస్తే నీకు మంచి జరుగుతుందంటే ఇచ్చేస్తాడు వాడు. అలాంటి నేచర్ మనకి ఈ తూజాలో ఉంటుంది. ఇది మాకు రాజుగారు చెప్పారు ఈ పాయింట్. అంటే కక్ష, అలా ఏదైనా కక్ష ఉందనుకోండి వీళ్ళకి, ఆ కక్ష సాధించేస్తారు, దాంట్లో ఫెయిల్ అవ్వరు వీళ్ళు. అందుకని వీళ్ళు ఎవరి మీద కోపం వచ్చిందంటే వాడు పని అయిపోయినట్టే, ఇంకా వాడు జీవితం నరకమే. వాడు ఆరంమెట్టో ఇంకొకటో అలా అయిపోతాడు పాపం.
వీడు మాత్రం టార్గెట్ రీచ్ అవుతాడు వీడు. సో ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాడు వీడు. ఇంకొకటైనా ఒకసారి బుజ్జిగారు కేసు, బుజ్జిగారు ఒక ఆయనకి తూజా ఇచ్చారు. ఆ కేస్ షీట్లో కోపం తాపం ఏమీ లేవు, ఎందుకంటే తూజాలో మనకు దొరకవు కదా, కేస్ షీట్లో ఎక్కడ దొరుకుతాయి. అయితే ఆడికి విపరీతమైన కోపం ఉందన్నమాట. మన వాళ్ళు అడిగారు, బుజ్జిగారిని అడిగితే ఆడికి చాలా కోపం ఉంది అని చెప్పారు. అప్పుడు అడిగితే మేము ఎలా నమ్మేదండి అని మన వాళ్ళు అడిగితే, అప్పుడు వాళ్ళ కోడలు వస్తుంది, ఇప్పుడు వెయిట్ చేయండి అని చెప్తే వాళ్ళ కోడలు వచ్చిందనమాట. ఆ కోడలు వచ్చిన తర్వాత అడిగారు, అమ్మ మీ అత్తగారికి కోపం ఉంటుందా అని. ఆవిడ ఆ ప్రశ్న వేయగానే ఆవిడ మొహంలో ఒక వెలుగు, ఎంత వెలుగు అంటే, నన్ను ఇప్పటి వరకు ఎవరు అడగలేదండి కోపం ఉందని, ఫస్ట్ టైం మీరు అడుగుతున్నారు. నేను ఎంతోమంది దగ్గర ఆవిడ కోపం ఉందని ప్రూవ్ చేయడానికి ట్రై చేసి ఫెయిల్ అయిపోయానండి అని చెప్పారు. టోటల్ ఫెయిల్యూర్. నేను ప్రూవ్ చేయలేకపోయాను, ప్రూఫ్ కూడా లేదు నా దగ్గర. అలా ఉంటుంది వీళ్ళ కోపం. తూజా ఆవిడది ఎంత కోపం చూసారా, విపరీతమైన కోపం ఉంటుందని చెప్పారు ఆవిడ. మా అత్తగారికి విపరీతమైన కోపం ఉంటుందని చెప్పారు ఆవిడ. సో అలాంటి నేచర్ మనకి తూజాలో కోపం అనేటువంటిది ఉంటుందన్నమాట. లెక్సిస్ వాడు మనకి ఎక్కడైనా దొరుకుతాడేమో కానీ ఈ తూజావాడు మాత్రం అసలు దొరకడు ఆ కోపంలో. అదనమాట. మెడోరినంలో కూడా కోపం ఉంటుంది. మీరు సాధారణంగా మెడోరిన వాళ్ళని ఎవరన్నా కోపం ఉందని అడిగారు అనుకోండి, అబ్బాయి నాకు కోపమే ఉండదండి అంటాడు. అసలు ఒప్పుకోడు వాడు కోపం ఉందని. అసలు అదే వాడి లక్షణం అదే. వాడు ఎలా ఉంటాడంటే, మన సోదరులు చెప్పినట్టుగా వీళ్ళు ఎలా ఉంటారంటే విపరీతమైనటువంటి అతి వినయం చూపిస్తారు. నక్క వినయాలు అంటాం చూడండి, అవన్నీ చేస్తారు వీళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడు కూడా ఆర్గ్యూ చేయడు, ఏదైనా తిట్టామనుకోండి ఆర్గ్యూ చేయడు, ఓకే సార్. ఇంకా అవసరమైతే వీడు కాలు మీద పడిపోతాడు, సారీ సార్ నన్ను క్షమించండి సార్, ఈసారి వదిలేయండి సార్ అంటాడు. కానీ వీడు చేయాల్సింది చేస్తాడు మెడోరిన వాడు. అలాంటి నేచర్. అంటే ఆ కోపాన్ని వాడు ఎక్కడ ప్రదర్శించాలో అక్కడ ప్రదర్శిస్తాడు మెడోరినంలో. అంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, అలా పట్టేసుకుంటాడు. ఎంత పెద్దవాడైనా సరే అందిందనుకొని జుట్టు పట్టేస్తాడు. ఆడు పెద్దవాడా చిన్నవాడా ఏ ఉండదు, ఆ బాస్ అయినా సరే. వీడు అందకపోతే కాళ్ళ మీద పడిపోతాడు. ఇందాక మనం ఏదైనా మిస్టేక్ పట్టుకున్నాం, అలాగే వీడు వేరే వాళ్ళు మిస్టేక్ పట్టుకున్నాడు అనుకోండి, వాడు కొంచెం తక్కువ వాడు అన్నప్పుడు వాడి మీద ఎగిరేస్తాడు. వాడు కొంచెం గట్టిగా ఉన్నాడు అనుకోండి, వాడు కాళ్ళ మీద పడిపోతాడు. అలాంటి నేచర్ మనకి ఈ మెడోరినంలో ఉంటుందన్నమాట. ఈ మెడోరినంలో విపరీతమైన స్వార్థ బుద్ధి ఉంటుంది. ఆ స్వార్థం ఎలా ఉంటుందంటే, నా టాపిక్ సంబంధించింది కాకపోయినా ఒకసారి ఎగ్జాంపుల్ మనం చదువుకుంటే ఆ మెడోరినం నేచర్ అర్థమవుతుంది, ఆ స్వార్థం ఎలా ఉంటుందో. ఒకసారి మాస్టర్ గారు టీచ్ చేసిన కేసు ఇది. ఒక తల్లి వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేసింది. 3 days తర్వాత అమ్మాయి ఏం చేసిందంటే, ఎవరినో లవ్ చేసింది అనమాట. ఆ అబ్బాయితో వెళ్ళిపోతే ముందు పెళ్లి చేసుకున్నాడు కదా, అతను వచ్చి అడిగాడు, అమ్మ అడ్రస్ ఇవ్వండి, నేను డైవర్స్కి అప్లై చేస్తాను, మీ అమ్మాయి అడ్రస్ ఇవ్వండి అని. ఆవిడకి తెలుసు అమ్మాయి అడ్రస్, కానీ ఇవ్వలేదు. అప్పుడు మాస్టర్ గారు అడిగారంట, ఎందుకు ఇవ్వలేదమ్మా నువ్వు అంటే, లేదండి ఇప్పుడు అతను ప్రేమించి చేసుకున్నాడు కదా, అన్నాళ్ళు ఉంటాడో తెలియదు, ఒకవేళ అతను రిజెక్ట్ చేస్తే మళ్ళీ మా ఇంటికి వస్తుంది కదా, అప్పుడు ఈ అబ్బాయితో కాపురం చేపిద్దాం అనుకుంటున్నానండి అని. అంటే అలాంటి స్వార్థ బుద్ధి మనకి మెడోరినంలో కనపడుతుంది. అప్పుడు మెడోరినం ఆవిడకి 50M వేశారు మాస్టర్ ఈకే గారు. అంటే ఆ నేచర్ మారుతుంది. ఆ నేచర్ని మనం పట్టుకోవటం అనేది, అలా తెలుసుకుంటే మనకి డ్రగ్స్ ఈజీగా డిఫరెన్షియేట్ అవుతాయి. అందుకే మాస్టర్ గారి నోట్స్ కానీ ఇప్పుడు మన శ్రీదేవి గారు ఎంత బాగా అందిస్తున్నారంటే, హ్యాండ్స్ ఆన్గా ఉన్నాయి, ఇప్పుడు మనకి మొబైల్లో ఉన్నాయి. ఎనీ టైం వైల్ ట్రావెలింగ్, లేకపోతే మీరు ఎక్కడైనా కాలక్షేపం టైం దొరకట్లేదు, టైం పాస్ అవ్వట్లేదు అన్నప్పుడు కూడా చూసి చదువుకోవచ్చు. టైం లేదు అన్న చెప్పారు కదా, అందుకని టైం ఉంటుంది మనకి, వీ హ్యావ్ టు యూటిలైజ్. అలాగే యాసిడ్ పాస్లో కూడా మనకి ఈ కోపం చిరాకు ఉంటాయి. దానికంటే ముందు ఒకసారి మనం స్టాప్ సాగ్రాకి వెళ్దాం. స్టాప్ సాగ్రాలో కూడా విపరీతమైన కోపం ఉంటుంది. ఎంత కోపం ఉంటుందంటే, ఎదుటి వాడిని చంపేయాలన్నంత కోపం ఉంటుంది వాడికి, కానీ ఎక్స్ప్రెస్ చేయడు. అంతా కూడా సప్రెషనే. 99% సప్రెస్ చేసుకుంటాడు వాడు యాంగర్ని. అందువల్ల మనకు దొరకడు. వాడు ఏదైనా బాధగా నవ్వుతాడు ఏది చేసినా సరే. సో ఇలాంటి కోపం మనకి స్టాప్ సాగ్రేలా ఉంటుంది. అలాగే యాసిడ్ పాస్లో మనకు కోపం ఉంటుంది. ఆ సప్రెషన్ ఎలా ఉంటుందంటే 50% సప్రెస్ చేస్తారు, 50% ఎక్స్ప్రెస్ చేస్తారు అనమాట యాసిడ్ పాస్లో. వీళ్ళలో విషాదం ఉంటుంది యాసిడ్ పాస్లో, అక్కడ దొరుకుతారు వీళ్ళు. మనకి ఇరిటబిలిటీ, కోపం, చిరాకు అంతా చూపిస్తారు. మనకి ఆ యాంగర్ ఎపిసోడ్లో చూస్తే వేరే డ్రగ్స్ అనుకుంటాం మనం, కానీ యాసిడ్ పాస్ని మనం డిఫరెన్షియేట్ చేసేటప్పుడు ఆ విషాదం అవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఆ ఎక్స్ప్రెషన్ కూడా
చాలా తక్కువగా ఉంటుంది. ఆ బాధలు పడడం, ఎవరైనా చనిపోవడం అవన్నీ ఉంటాయి కదా, ఆ బేస్ మీద వాళ్ళకు ఉంటుంది అనమాట. స్టాప్సాగాలో అస్సలు ఎక్స్ప్రెస్ చేయరు యాంగర్ని వాళ్ళు. అలాగే వీళ్ళకి ఇగ్నీషియాలో కూడా మనకి ఇలాంటి విషాదంతో కూడిన కోపమే ఉంటుంది. వాళ్ళ కోపం వస్తే ఇగ్నీషియా వాళ్ళు విపరీతంగా తిడతారు. అసలు ఇగ్నీషియా క్యామెల్లా ఈక్వల్గా ఉన్నట్టుగా ఉంటారు కోపం ఎపిసోడ్లో. బట్ చూస్తే మనకి మిగతా సింటమ్స్ మనం కంపేర్ చేసుకున్నప్పుడు హిస్టీరికల్ మూమెంట్స్ ఉంటాయి కదా, ఎప్పుడు నవ్వుతారో తెలియదు, ఎప్పుడు ఏడుస్తారో తెలియదు. అప్పుడే భర్త ఏమన్నా అంటే అప్పుడే ఏడ్చేసి ఆ లోపలికి వెళ్ళి వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి ఆ బాత్రూమ్కి వెళ్ళి కళ్ళగడు మొహం కడుక్కొచ్చి మళ్ళీ వంట చేసి గలగలా నవ్వుతూ ఉంటారు. సో అలాంటి నేచర్ మనకి ఇగ్నీషియాలో కనబడుతుంది. క్యామెల్లాలో అలా ఎందుకు ఉంటుంది? ఎన్నాలైనా సాధిస్తారు, వాళ్ళు వదలరు, అలా ఉంటుంది. అక్కడ మనం డిఫరెన్షియేషన్ చేసుకోవాలి. చెరిగేస్తారు వీళ్ళు కోపం వస్తే. ఇగ్నీషియాలో అసలు ఊరుకోరు, కోపంలో చాలా దారుణంగా కోపంలో ఎక్స్ప్రెస్ చేస్తారు వీళ్ళు. సో ఇంకోటి ఏంటంటే యాసిడ్ పాస్ వాళ్ళు చాలా లోన్లీగా ఉండడానికి ఇష్టపడతారు. ఇగ్నీషియాలకు చాలా ఫ్రెండ్స్ ఉంటారు, చాలా సోషల్గా బిహేవ్ చేస్తారు. అప్పుడు కూడా మనకు డిఫరెన్షియేట్ అవుతారు వీళ్ళు. నాటర్మోర్లో దీనికంటే ఒక్కొక్క స్ట్రాంగ్ ఏంటంటే ఇగ్నీషియాని మించి ఉంటారు వీళ్ళు. ఆ కోపం, చిరాకు అవి కూడా. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు అలక ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా అలుగుతూ ఉంటారు నాటర్మోర్ వాళ్ళు కోపంలో. సో ఇలాంటి నేచర్ మనకి నాటర్మోర్లో కనపడుతుంటుంది. ఎక్కువగా వీళ్ళకి మిస్ఫేస్డ్ ఎఫెక్షన్స్ ఉంటాయి నాటర్మోర్లో, మనందరికీ తెలిసింది. అదొకటి స్ట్రాంగ్గా మనకు కనిపిస్తుంటుంది. అంటే మాస్టర్కే గారు అనేవారు, వాడు బాధపడుతూ ఒక ఆవిడ గురించి ఆవిడ కష్టాలు తగ్గించాలంటే ఆవిడని మ్యారేజ్ చేసుకుని ఆ కష్టాలన్నీ తగ్గించుకోవాలని అనుకున్నాడట. అప్పుడు మాస్టర్ అన్నారు, వాడు అలా చేస్తే ఆవిడ 3 పిల్లల తల్లి తన డొక్క చించేస్తారన్నారు. సో అలాంటి నేచర్ మనకి నాటర్మోర్లో ఉంటుంది. అంటే ఇంకొకటి ఏంటంటే ఇంతటి విషాదం, ఇంత ఇరిటబిలిటీ, ఇంత కోపం మనకి ఆరమెట్లో కూడా ఉంటుంది. ఆరమెట్లో కూడా ఎంత విసుగు ఉంటుంది, కోపం ఉంటుంది. ఎప్పుడు కోపం వస్తుంది ఆరమెట్ట వాళ్ళకి అంటే వాళ్ళ ఏకాంతాన్ని మనం డిస్టర్బ్ చేసామంటే విపరీతమైన కోపం వస్తుంది. అలాగే మనకి డిఫరెన్షియేట్ అవుతారు వీళ్ళు ఎక్కడ ఫంక్షన్స్కి రారు, సరదాలు ఉండవు, సరదాగా ఎంజాయ్ చేద్దాం అని అనిపించింది. పొరపాటున మనం ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకోండి, వీళ్ళని రమ్మన్నా అనుకోండి, కోపం వచ్చేస్తుంది. నన్ను ఇలా బతకనివ్వండి అంటారు, రారు, ఎక్కడికి రారు. నన్ను ఎందుకు ఇలా హింసిస్తారు అంటారు. ఆ కోపం వచ్చేస్తుందంట వాళ్ళ ఏకాంతాన్ని మనం డిస్టర్బ్ చేస్తే. నా చావు నన్ను చావునే ఉండంటారు. పోనీ తిరుపతికి వెళ్తున్నామని వస్తారా, నాకు అంతటి భాగ్యం కూడానా అని మళ్ళీ అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అలా డిప్రెషన్లోకి వెళ్ళి చనిపోవాలనేటువంటి థాట్స్ వస్తాయి, నిజంగానే చనిపోతారు వాళ్ళు. అది డిసైడ్ అయిపోతారు వాళ్ళు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆర్మెట్ కేసెస్. ఇప్పుడు అంటే నేను చూసినవి ఆల్మోస్ట్ ఒక 5 కేసెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో ఎంత దారుణంగా ఉందంటే పిల్లల్ని విపరీతమైన డిప్రెషన్కి గురి చేస్తున్నారు. ఆ చదువు అని కాంపిటేటివ్ అని పెట్టి వాళ్ళని అందరిలోనూ అవమానపరిచి వాళ్ళు ఇంకెందుకు పనికిరారు అని అనేటట్టుగా చేస్తున్నారు. ఆ చదువు అలా ఉంది. ఇప్పుడు బోరుని ఏడ్చేస్తున్నారు, ఇంక సింటమ్సే ఉండడం లేదు. నా దగ్గరికి తీసుకొచ్చారు ఒక అమ్మాయిని, విపరీతమైన ఏడుపు, ఏం చెప్పట్లేదు అమ్మాయి, ఇంక కాలేజీకి వెళ్ళడం లేదు, చదవడం లేదు, మొత్తం మానేసింది. అంటే ఇంక చనిపోదామని డిసైడ్ అయిపోయింది అమ్మాయి. అలాంటి మనకి ఇప్పుడు అలా ఉంది పబ్లిక్లో మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది. మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లల్ని. నేను అందరికీ మెనవ చేసేది ఏంటంటే వాళ్ళని మీరు కూడా ప్రెజర్ చేసి ట్యూషన్స్ అని పంపించి నువ్వు మంచి ర్యాంక్ తెచ్చుకో అని ప్రెజర్ చేయకండి. అక్కడ ప్రెజర్ చేసి ఇక్కడ ప్రెజర్ చేస్తే అందరూ ఆరమెట్లోకి వెళ్తారు, అందులో మాత్రం డౌట్ లేదు, మనకి వాళ్ళ దక్కరు. అలాగే నాటర్న్ సెల్ఫ్లో కూడా మనకి ఇలాంటి డిప్రెసివ్ నేచర్ ఉండి చనిపోవాలనేటువంటి థాట్ ఉంటుంది. వీళ్ళలో కూడా కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఇరిటబిలిటీ అది కూడా ఆ కోపంలో తలని బాధేసుకుంటారు, వాళ్ళకి అంత కోపం వచ్చేస్తుంది వీళ్ళు కూడా. అయితే వీళ్ళలో ఏంటంటే ఒక స్ట్రగుల్ ఉంటుంది, కాసేపు చనిపోదామని, కాసేపు బతుకుదామని, అలా స్ట్రగుల్ అవుతుంటారు. మనకు ఆరమెట్లో అలా ఉండదు, వాళ్ళు డిసైడ్ అయిపోతారు చనిపోదామని, చనిపోతారు కూడా. మనకు ఆరమెట్లో ఒకసారి బుజ్జిగారు ఒక అమ్మాయి భోజనం చేయడం మానేసింది, ఎందుకంటే చనిపోదామని. అలాంటి పాయింట్ కూడా మనం పట్టుకోవాలి. భోజనం చేయట్లేదంటే ఆకలి లేదేమో అనుకుంటాం మనం, కాదు, సూసైడ్ చేసుకుందామని భోజనం చేయడం మానేసింది. ఆవిడ అలా సెలెక్ట్ చేసుకుందామంట. సో అక్కడ మనకు ఆరమెట్ వేస్తే ఆవిడ భోజనం చేయడం మొదలుపెట్టింది. సో ఇలాంటి నేచర్ మనకి ఆరమెట్లుగాను అలాగే మీ డ్రగ్స్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. మనకి టారెంటోలాలో కూడా ఎంత కోపం, ఎంత ఇరిటబిలిటీ ఉంటుంది టారెంటోలా డ్రగ్స్లో కూడా. మనకి ఈ డ్రగ్లో చూడడానికి వీళ్ళు పిల్లలు మనం అబ్జర్వ్ చేస్తే పిల్లలు ముఖ్యంగా టారెంటోలా పిల్లలు ఎలా ఉంటారంటే చాలా వైలెన్స్ తోటి యాంగర్ తోటి ఉంటారు. వాళ్ళని మనం హై ఎనర్జీ ఉంటుంది, ఎనర్జీస్ ఉంటాయి కదా, ఆ రెస్ట్లెస్నెస్ ఇవన్నీ ఉంటాయి మనకి టారెంటోలా. ఈ 3 సింటమ్స్ మనకి ట్యూబర్కులలో కూడా కనిపిస్తాయి.
చూడడానికి లుక్స్ లైక్ చూబడుకోవడంలాగే ఉంటారు. కానీ డిఫరెన్షియేషన్ ఎలా చేసుకుంటాం అంటే, ఈ టారెంటోలా వాడికి క్రేవింగ్స్ కొన్ని ఉన్నాయి. ఏంటంటే మ్యూజిక్ అంటే ఒకటి, పెయింటింగ్ అన్నా ఒకటి, డాన్సింగ్ అన్నా సరే విపరీతమైన క్రేవింగ్ ఉంటుంది. వాడిని అంత హైపర్ యాక్టివ్గా ఉన్నవాడిని మనం దీని వైపుకి డైవర్ట్ చేసాం అనుకోండి, అంత అల్లరి చేసేవాడు ఒక్కసారిగా కామ్ అయిపోతాడు, ఇందులోకి వచ్చేస్తాడు వాడు. సో అలా మనం డిఫరెన్షియేట్ చేసుకుంటే డ్రగ్స్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇది మనకి ఇంకొకటి ఏంటంటే, టారెంటోలాలో అందరిని ముట్టుకుంటారు, టచ్ చేస్తుంటారు, అందరిని దగ్గరికి వెళ్ళి టచ్ చేయడం, మీద పడడం అవి చేస్తుంటారు. మనం అది చూసి కెలాడేమో అనుకుంటాం కదా, కెలాడేమో కూడా అలాగే చేస్తారు. అంటే ఆడమాగా ఉండదు, ఎవరి దగ్గరికైనా వెళ్తుంటారు, వీళ్ళు వెళ్తారు వాళ్ళు వెళ్తారు. అంటే ఆ పెర్వర్షన్ అనేది కెలాడియంలో ఉంటుంది, వీళ్ళలో ఉండదు. ఆ వక్ర బుద్ధి ఉంటుంది కదా, అది టారెంటోలాలో ఉండదు, మామూలుగా టచ్ చేస్తాడు అంతే వాడు. అందుకని మనం అలా డిఫరెన్షియేషన్ చేసుకుంటే డ్రగ్స్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేసి సరైన మందుని మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నిజంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఎందుకంటే నేను ఒకసారి రాజు మాస్టర్ గారు కొత్తగా హోమియోపతి నేర్చుకునేటప్పుడు ఆయన చెప్పిందే నేను ఆడియోలో విన్నదే మీకు నేను చెప్తున్నాను, అందరికీ షేర్ చేద్దాం అనిపించింది నాకు. ఆయన కొత్తలో కేస్ షీట్లు రాసేటప్పుడు ఆ కేస్ షీట్ రాసి ఈకే గారి దగ్గర పెట్టేవారు, ఆయన మందులు ఇచ్చేవారు. ఈ రాజుగారు ఏం చేసుకున్నారంటే, పలానా ఎక్స్కి సో అండ్ సో డ్రగ్, వైకి సో అండ్ సో డ్రగ్ అని రాసుకుని జేబులో పెట్టుకున్నారట. ఆ మందు ఇచ్చిన తర్వాత మాస్టర్ ఈకే గారు వెళ్ళి ఆ కేస్ షీట్ ఓపెన్ చేసి చూస్తే అసలు ఏది మ్యాచ్ అయ్యేది కదండి, ఒకటి కూడా మ్యాచ్ అయ్యేది కదండి. మళ్ళీ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన బాగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేవారట, ఈ డ్రగ్ ఎందుకు ఇచ్చాను, ఈ డ్రగ్ ఎందుకు ఇవ్వలేదు అని. వీళ్ళు లైకోపోడి అనుకున్నారు కానీ ఆయన కోనియం ఇచ్చారట. వీళ్ళు బెరటా కార్బన్ కూడా ఆయన ఆర్జినేటిక్ ఇచ్చారు, అసలు పొంతన ఉండేది కదట. సో అది ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవారంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేవారట. ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా పేషెంట్ వచ్చారనుకోండి, ఆ పేషెంట్ వస్తే పలానా వాళ్ళ హార్ట్లో నీకు పలానా వాళ్ళ ప్రాబ్లం ఉంది, అందువల్ల నీకు చెస్ట్లో పెయిన్ వస్తుందని చెప్పి నేను మందిస్తున్నానులే తగ్గిపోతుంది అనేవారంట మాస్టర్ ఈకే గారు. ఒక ఆవిడ తలనొప్పితో వస్తే, అమ్మ నీకు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది అందువల్ల నీకు తలనొప్పి వస్తుంది అని చెప్పేవారట. వీళ్ళని వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే ఎగ్జాక్ట్గా అదే ప్రాబ్లం ఉండేదట. వాళ్ళు డయాగ్నోస్ చేసిన వాళ్ళు అడిగేవారంట, నీకు ఎవరు చెప్పారమ్మా అంటే, ఇలా మాస్టర్ ఈకే గారు చెప్పారని అంటే వాళ్ళు ఆశ్చర్యపోయేవారట. అంటే అంత ప్రేమ, ఎంత ప్రేమ ఉండాలండి అది. అంటే మనం అనుకుంటాం ప్రేమ ప్రేమ అనుకుంటాం, అది నితాంతాపార భూతదయ అని చెప్తారు చూడండి మనకి భాగవతంలో. నితాంతాపార భూతదయ అది ఉండాలండి మనందరికీ కూడా. అది ఉన్నప్పుడే మనం పేషెంట్ని అర్థం చేసుకోవడానికి, మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం జరుగుతుంది. అది లేనప్పుడు అతను పేషెంట్గా ఉంటాడు, మనం డాక్టర్గాను కూర్చుంటాం చైర్లో, అంతే, ఇంకేం కనపడవు మనకి. ఒక లేయర్ మధ్యలో ఉంటుంది. ఆ నితాంతాపార భూతదయ మన అందరియందు మనం అలా ఉన్నప్పుడు ఆయన అదే చెప్పేవారంట, వరే పేషెంట్లోకి మనం వెళ్ళిపోవాలరా, అలా వెళ్ళిపోతే అప్పుడు వాడికి ఏ బాధ ఉందో తెలుస్తుంది అని చెప్పారట. ఎంత ప్రేమ అండి అది. అలాంటి ప్రేమను మనం కలిగి ఉంటే మనం కూడా అలా మందులు ఇవ్వచ్చు. అందుకని హోమియోపతి మందులు ఇచ్చే వాళ్ళకి మొట్టమొదట క్వాలిటీ ఏ ఉండాలన్నారంటే, ప్రేమించగలగడం, ప్రేమించటం అనేది తెలియాలన్నారు మాస్టర్. అది మనం అందరం పెంచుకుందాం. ఇప్పుడు చూడండి, ప్రకృతిలో ఈ ప్రకృతిని నిర్వహిస్తున్నటువంటి సకల దేవతలు కూడా ఏమీ ఆశించకుండా దీన్ని అంతటినీ రన్ చేస్తారు కదా. మరి వాళ్ళు ఏమీ ఆశించరు. 24/7 మనం 1 hour పని చేస్తే రెస్ట్ తీసుకుందాం అనిపిస్తుంది. ఇప్పుడు ఇంతసేపు కూర్చున్నాం, మనకి రెస్ట్ కావాలి మనకి కదా. వాళ్ళు 24/7 కొన్ని యుగాల నుంచి చేస్తున్నారు కదా, వాళ్ళు ఒక యజ్ఞం అన్నమాట. అలాంటి దేవతల యొక్క మనస్సుని, భావాలని, మనకి అలాంటి యొక్క మనస్సు, బుద్ధిని ప్రసాదించమని కోరుకుంటూ, మాస్టర్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అనంతకృష్ణ మాస్టర్ గారికి ఒకసారి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. వాసుదేవ.